దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు మరలా తెలియజేస్తున్నాను. 10 గంటలకు సభ ముగించాలని ఖచ్చితంగా స్థిరమైన తీర్మానంతో మేమంతా ఉత్సాహపడి వచ్చాం. అయినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా 10 గంటలు సమీపిస్తున్న వేళ మీకు వాక్యము ద్వారా పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతున్నాం, అప్పగించుకుంటున్నాం. కూడి ఉన్న మనమంతా కూడా అలాగే ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ఆగకుండా ఒక్క నిమిషమైన దేవునికి స్తోత్రాలు చెప్పగలమా? చేతులు లేచినంతగా స్వరం ఎత్తడం లేదు. Come on, God's people. We are here to glorify the name of Almighty. He is so good to us. Hallelujah. Not only to Baraka Apostolic Church Ministries, but to everybody. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. మనందరికి తెలిసిన ఒక పాత చరణం, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. అందరికీ వచ్చిన పాటే కదా, నాతో కలిసి. ఎందుకు ఇంతకు అడుగుతున్నానంటే మీరు ఎవరు పాడకపోతే నేను తేలిపోతాను, దొరికిపోతాను. ఇక్కడ ఇంతటి సంగీత శ్రేష్టలు ఉండగా ఈ ప్రయత్నం చేయడం దుస్సాహసమే. కాకపోతే మరొక దారి లేకపోతే ఆంగ్లంలో అంటారు, వెన్ దెర్ ఈజ్ నో అదర్ గో టు యాక్సెప్ట్ అని, ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో. ఇంకొక దారి లేదు. కనుక అందరం కలిసి మీరు స్వరమెత్తి నన్ను కాపాడండి, వాక్యం ద్వారా మీకు పరిచయం చేస్తాను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని సపర్లు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి రాదునా చేసి లేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము పాడదాం చక్కగా, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. మనమందరము స్తుతి గానము భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. భూమికి తన ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. వేగముగను వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేద్దాం మరి. మనమందరము స్తుతి గానము యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము పాడదామా గట్టిగా. మనమందరము స్తుతి గానము దేవునికి స్తోత్రము. Come on everybody, you can make it better. మనమందరము స్తుతి చివరిగా
దీనులకు అండాయనే భక్తిహీనులకు సును దీనులకు అయ్యా సీతారాతో దేవుని స్తుతులతో కీర్తనతో సీతారాతో దేవుని స్తుతులతో కీర్తనతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంగళము స్తుతి గానము చేయుటయే మంచిదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రియులారా, ఈనాటి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి చారిత్రాత్మకమైన విశ్వవిఖ్యాతమైన వచన భాగం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు అధ్యక్షుల వారే చదివే సహాయం మనసుతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు నందమందరం మంచిగా మరొకసారి ఆమేన్. దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నట్లు నేను ఇందాక పలికినట్లు దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును అన్నారనుకుంటా అందరూ. నా సమర్పణ కూడా నా నాలుక త్వరగా వ్రాయు అని కలము వలె ఉండాలనే, మీ సిద్ధపాటు కూడా హృదయం అనే గట్టి పలకలతో ఉండాలనే. దాట్స్ రియల్లీ వండర్ఫుల్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఒక సుదీర్ఘమైన సోదాహరణంగా విస్తరించి వివరించవలసినటువంటి సందేశాన్ని ఇంత వేగంగా కూడా చెప్పి ముగించవచ్చునా అని మీ చేత మెప్పు పొందే వచ్చింది ప్రయత్నం చేస్తాను ఈ పూట. అప్పుడప్పుడు నాకుండే సాక్ష్యం, ఆహా ఇప్పుడు పట్టుకున్నాడురా అనే సాక్ష్యం ఉంటుంది. కనుక ఈ రోజున ప్రభు కృపలో దశ వసంతాల వేడుకలో నవనూతన మార్పుగా దీన్ని భావించి పాస్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఆల్రైట్, చేసిన కార్యక్రమాల్లో వ్యర్థమైంది, అనవసరంగా చేశారు, టైం పాడు చేశారు అనిపించింది ఏమీ లేదు. మరి ఏమిటో పాడు కాలం పరిగెడుతోంది. ఉన్నాయి 2 ముళ్ళు కానీ తెగ తిరిగేస్తున్నాయి దేవునికి స్తోత్రం గడియారంలో పడి. అంచేత మనం వాటిని ఆపలేక ఇంకేమీ చేయలేక మనమే కొంచెం వాటికి పోటీ పడి స్పీడ్ పెంచి త్వరగా ముగించి మేము మీతో పాటే ఉన్నాం అనిపించుకొని పారిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని సంఘానికి, ముఖ్యంగా పాస్టర్ మాణిక్యం, వేర్ ఇస్ హి? ఆల్రెడీ స్టార్టింగ్ సర్వింగ్ ఫుడ్ అవార్డ్ అండ్ దిస్ ఇస్ ఫర్ యూ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యము దేవుని బిడ్డలారా పాస్టర్ మాణిక్యానికి, తన సంఘానికి, అలాగే మనలో ప్రతి ఒక్కరికి కూడా వర్తించేదే కదా. వారి పేరు మీద మనం కూడా తీసుకుందాం, వారి కొంచెం ఎక్కువ ఇచ్చిపోదాం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యములో పౌలయ్య గారు స్వయంగా చెబుతున్నారు ఏమని? నేను ఇప్పటికే గెలిచి తినని అయినను సాధించి తినని అనుకోవట్లేదు కానీ ఒకటి చేయించున్నాను. ఏమిటది? వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరముగా పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అక్కడికి ముగించకుండా మనందరికీ ఒక అద్భుతమైన మాట చెప్పారు ప్రభువారు, సంపూర్ణులమైన వారందరూ ఇలాంటి తాత్పర్యాన్ని కలిగి ఉంటారని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరైనా నేనైనా సార్వత్రిక సంఘములు ఎవరైనా సంపూర్ణత కొరకు ప్రయాసపడుతున్నాం, పరిపూర్ణమగుటకు ప్రసవ వేదన పడుతున్నాం. ఈ మంటి దేహములో మూలుగుతూ ఆ దైవికమైన ప్రత్యక్షతను కలిగిన వారమై క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఈ పరిచర్య ధర్మాలు జరుగుతూ ఉండగా మనందరము ఆ చొప్పున ప్రయాసపడుతూ ప్రయత్నపడుతూ ఉంటే మనందరము హోల్సేల్గా టోకున గుండుగుత్తగా మొత్తంగా కలిగి ఉండవలసిన ఒక తాత్పర్యం ఏమిటంటే వేగిరముగా పరిగెత్తాలి. హలో అనండి. ఈ మాటని నాలాగా తెలుగులో బాగా ప్రవేశం ఉన్న వాళ్ళు తక్కువ, తెలుగులో కాస్త పరిచయం, ఆంగ్లంలో బాగా ప్రావీణ్యం ఉన్న భక్తులే ఎక్కువ ఉన్నారు కనుక మీకు సౌలభ్యంగా ఉన్న భాష నాకు కాస్త కష్టమే అయినా ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయటం పెద్ద కష్టం కాదు కాబట్టి నేను చెప్తున్నాను. వేగిరముగా పరిగెడతాను, గురి యొద్దకే పరిగెడతాను, వెనక్కి చూడకుండా పరిగెడతాను, పదే పదే పరుగు 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 అన్న మాట అక్కడ రాయబడింది కనుక ఈ దశ వసంతాల కృతజ్ఞత వేడుకను చేసుకుంటున్న బెరాక అపోస్తులకి సంఘం హైదరాబాద్ బ్రాంచ్కి ఆయా చోట్ల ఉన్న దేవుని బిడ్డలకి వింటున్న మనందరికీ ఓ దేవుని సేవకునిగా దేవుని పాదముల వద్ద కనిపెట్టి ప్రార్థించి పొందుకొని దేవుడిచ్చిన మాటగా మీకు అప్పగిస్తున్న మాట ఏమిటో తెలుసా? ఇంకా వేగంగా పరిగెత్తండి, ఇంకా వేగంగా పరిగెత్తండి. దాన్ని వెనుకున్న మరిచి ముందున్న వాటి కోసం వేగరముగా పరిగెత్తుచున్నాను అనే మాటని ఏమండి వాక్యములో ఏమిటి ఇంగ్లీష్ బైబిల్లో 2 రకాలుగా రాశారు. ఏమని రాశారంటే మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి అందులో బైబిల్ చూస్తూనే ఉంటారు కాబట్టి మొబైల్లో బైబిల్ చూడటంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే బైబిల్ తీయటం రానోడికి అంతకు మించిన వరం లేదు. ఈ నహూము హబ్బుకు ఏడుంటారో తెలియని భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కదా, కనుక హబక్కూక్ అనే పేరు చాలా పవర్ఫుల్గా వినబడిందంట. పవర్ఫుల్ ఎవరు ఉంటారని చూస్తే యెహోషువ కనపడాడు, యెహోషువ పక్కనే ఉంటుందని తిరుగుతున్నాడు మొన్నొకడు. ఇలాంటి అద్భుతమైనటువంటి బైబిల్ అపరిచితులందరికీను ఈ మొబైల్ వచ్చిన తర్వాత అందరినీ ప్రజ్ఞగల వారిగా మేధావులుగా మార్చేసిన సౌలభ్యంతులు ఆ పేరు కొడితే అదే ప్రత్యక్షం అవుద్ది. దేవునికి స్తోత్రం. అంచేత మీరు చూసుకోండి, అందులో చక్కగా వాడబడిన మాట ఏంటంటే పదే పదే రీచింగ్ ఫార్వర్డ్ అన్న మాట వాడతాడు. ఒక్క ట్రాన్స్లేషన్లో మాత్రమే యాంప్లిఫైడ్ క్లాసిక్లో వాడతాడు ఆ మాట. ఏంటి తెలుసా? స్ట్రైనింగ్ ఫార్వర్డ్ అంటాడు. ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. రీచింగ్ ఫార్వర్డ్ నాలాంటి వాడైతే కనుక సింపుల్గా రన్నింగ్ ఫార్వర్డ్ పెట్టేసుకుని ఊరుకుంటాడు. కానీ నా స్థాయికి మించే ఉంటుంది కదా బైబిల్ ఎప్పుడు కూడా. ముందున్న వాటి కొరకు వేగరముగా పరిగెడుతున్నాను అనే దగ్గర బైబిల్ ఏమంటుందంటే రీచింగ్ ఫార్వర్డ్ అంటూ యాంప్లిఫైడ్ క్లాసిక్ ఎడిషన్లో మాట్లాడుతూ ఏమంటాడంటే స్ట్రెయిన్ అంటే నువ్వు స్ట్రెయిన్ అవ్వకపోతే, కష్టపడకపోతే, ప్రయాసపడకపోతే, ప్రసవేదన పడకపోతే, ఆలు పెరగని ప్రయాణం గనక పరుగుని అందుకోకపోతే నీ గురి యొద్దకు చేరుకోలేవు. కనుక ఈ 10 సంవత్సరాల కృతజ్ఞత వేడుక చేసుకున్న బెరాక అపోస్తులకి సంఘానికి, సంఘ కాపరికి, దేవుని సేవకునిగా దేవుని వద్ద నుండి తీసుకుని వచ్చిన మాట ఏంటంటే కాస్త వేగంగా ఇంకా పరిగెత్తండి. చెప్పండి గట్టిగా, ఈ సంవత్సరం అంతా యూ మస్ట్ వర్క్ ఆన్ దిస్ వర్డ్. ఆమేన్. రీచింగ్ ఫార్వర్డ్. మీ గోల్ ఏంటిది? మీ క్యాప్షన్ ఏంటిది? మీ నినాదం ఏంటిది? మీ అంశం ఏంటిది? రీచింగ్ ఫార్వర్డ్ అండ్ ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ ఫార్వర్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము పరిగెత్తాల్సినటువంటి విశేషాలను గురించి, ఎలా పరిగెత్తాలో బైబిల్ చెప్తుంది, ఎలా పరిగెత్తకూడదో బైబిల్ చెప్పింది, ఏవి మంచి పరుగో బైబిల్ చెప్పింది, ఏది పనికి మాలిన పరుగో బైబిల్ చెప్పింది. ఈ సువస్థిరమైన గ్రంథాంశముని ఎన్నుకొని ఈ పూట మనము పరుగెత్తవలసినటువంటి స్ఫూర్తిని, ఆదర్శాన్ని నింపగలిగిన కొన్ని మంచి పరుగులను సోదాహరణంగా మీకు వివరించాలని సిద్ధపడి వచ్చాను. కానీ ఇప్పుడు ప్రస్తావన చేసి నిష్క్రమిస్తా. సరిగ్గా వాటిని పట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందే మనవి చేసినట్లు ఇది సంఘానికి మాత్రమే కాదు, సంపూర్ణుల మగుటకు తాత్పర్యము కలిగిన వారు మనందరికి కూడా ఇదే తాత్పర్యం ఉండాలి, ఇదే భావన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ముందున్న వాటి కొరకు వేగిర పడదాం. ఆమేన్ అనండి గట్టిగా. రన్నింగ్ ఫార్వర్డ్. ఇదొక తీవ్రమైనటువంటి నినాదంగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తి ముందు కొరగాలి. సంఘము, క్రైస్తవుడు, సేవకుడు, మన ఎదుట చాలా గురి ఉంది, గమ్యం ఉంది, చాలా విలువైన ఉన్నాయి. దేనికోసం పరిగెత్తాలి? ఏ మనసుతో పరిగెత్తాలి? ఏ గమ్యం కోసం పరిగెత్తాలి? ఏ ఫలితం కోసం పరిగెత్తాలి? క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని నేను పరిగెడుతున్నానని భక్తుడు తెలియజేశాడు. కనుక మన పిలుపు ఏమంటే దానికి ఏ బహుమానం సిద్ధపరిచింది దాని కొరకే మనం పరిగెత్తాలి తప్ప ఏది మన కనులకు గొప్పగా కనబడుచున్నదో, ఏది మన కనులకు ఆకర్షణీయముగా ఉన్నదో, ఏది మన కనులకు విలువైనదిగా ఎంచబడుతున్నదో దాని వైపు పరిగెత్తకూడదు అనే నియమాన్ని ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేస్తున్నాను. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు అనే వచనములో నియమ ప్రకారం అన్నమాట. పోరాటం ఎంత కీలకమో నియమం కూడా అంతే కీలకం. నియమం లేని పోరాటం నిష్ఫలమైపోయే ప్రమాదం ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా కొన్ని ప్రాముఖ్య విషయాలని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. శ్రద్ధగా ఈ వాక్యాలను అంగీకరించమని కోరుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పౌలు గారు 1 కొరింథీ పత్రిక 9:26లో నేనేమి గురి లేనట్టుగా పరిగెట్టడం లేదు అన్నాడు. ఆమేన్. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని చెప్పిన దేవుడు అనే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ నేనేమో గురి లేని వాడిగా పరిగెత్తడం లేదు, పక్క టార్గెట్ పెట్టి ఏం చేసి పరిగెడుతున్నాను. ఏదో మరి ప్రభు కృపను బట్టి ప్రయాసపడుతున్నామండి, దేవుని చిత్తంలో మరి ఎంతో కొంత మరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇదంతా అమాయకమైన, వ్యర్థమైన, నిష్ప్రయోజనమైన, దేవునికి ఎంతో నిరాశ, దుఃఖము, బాధ కలిగించే వ్యవహారం అని మాటలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేతనే గురి లేనట్టుగా పరిగెత్తదు. నూతన సంవత్సరంలో మనం మొదటి మాసంలో ఉన్నాం. ఈ సంవత్సరం ఆధ్యాత్మిక పరిగె ఎలాగ ఉండాలి, ఏ దిశగా పరిగెత్తాలి, ఏమండి ఏ విధంగా పరిగెత్తాలి, ఏ గురి పెట్టుకొని పరిగెత్తాలి, మన పరుగు ఏమై ఉండాలి అనే ఒక స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తున్నారు. మనమందరము పరిగెత్తాలా వద్దా? సౌండ్ పెంచాలి కదా. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నారు. ఏమండి 1 కొరింథీ పత్రిక 9:24లో ఏం చెప్పారు? పరిగెత్తే వాళ్ళందరూ ఏదో పరిగెడతారు కానీ ఒకడే బహుమానం పొందుతాడు కనుక మీలో ప్రతి వాడు బహుమానము పొందునట్లుగా పరిగెత్తమన్నాడు. హెబ్రీ పత్రిక 12లో ఏం చెప్పాడు? విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించోడని యేసు వైపు మాత్రమే చూస్తూ పందె రంగములో ఓపికగా పరిగెత్తమన్నాడు. స్తోత్రం చెప్పడం లేదు సరిగ్గా. అలా అలిసిపోతే కుదరదు. మరి నాన్ స్టాప్గా ఇదే ఉద్యోగం రేపొద్దున పరలోకం వెళ్తే ఏమిటో ప్రశ్నార్థకమైన చూపు. వెళ్తామా? ఈ డౌట్ పాడుగాను. వెళ్తామా? మరి వెళ్తే ఇంకేముంటుంది సార్ మనకి? ఇప్పుడు ఇలాంటి శ్రేష్టమైన భక్తుల సారథ్యంలో మనకి బీభత్సమైన రిహార్సల్ జరుగుతుంది అంతే. అసలు కూడా అక్కడ ఉంది. లెట్ us all get prepared for that. Amen. In a better way as never before. మనం పెన్నడలేనంత శ్రేష్టంగా మనము సిద్ధపడవలసిన వారమైన దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు మాణిక్యం ఏమన్నాడంటే నాకు పాటలు రాసే వరాన్ని ప్రభు ఇవ్వలేదు, తలాంతి ఇంకా ఇయ్యలేదు అని చెప్పేసి యేసు ప్రభు కోర్టులో ఒక బంతి వేసి కూర్చున్నాడు జాగ్రత్తగా. కానీ నేను చెప్పే సువార్త ఏంటంటే రేపు పొద్దున పరలోకం వెళ్తే యేసు ప్రభువును చూస్తే యేసు రక్తమే జయం. ఎన్నడూ జీవితంలో రాయినోడు కూడా రాస్తాడు పాట. ఆయన చూశాక హృదయం పొంగుద్ది. దేవునికి స్తోత్రం. అవ్వమ్మను చూడగానే అప్పటికప్పుడు పాట రాశాడు పెద్ద మనిషి. ఎవరు? ఇప్పుడు నవ్వుతారు చూడు భక్తులు. మీరు రాసిన పరమగీతాలను గుర్తొచ్చు కదా నవ్వు. మీ వరకే పరిమితం చేసుకోండి బాబు, బయట పెట్టకండి. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘానికి వాటి వల్ల క్షేమం లేదు, మీరే దాచుకోండి. మీ కుటుంబానికి మంది క్షేమమే అప్పుడప్పుడు పాడుకోండి. అవ్వమ్మను చూస్తేనేమో గీతం పాడే అద్భుతమైనటువంటి ఆ ప్రోత్సాహం, ఉత్సాహం అతనిలోంచి పెళ్ళుపైకి రాగలిగితే యేసయ్యను చూశాక పాడకుండగలనా నేను ఆడకుండగలనా అనే మూమెంట్ వచ్చేస్తుంది ఎవరికైనా. ఇంతవరకు ఎన్నడూ పాటలు రాయని వాళ్ళు కూడా కాగితం పని లేకుండా, కలం పని లేకుండా అసువుగా పాడి యేసయ్యను మురిపించేసి ఆనందపడిపోయి ఒక అద్భుత సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైన శుభప్రదమైన నిరీక్షణ కలిగి ముందుకు వెళదాం. నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరుగు పరిగెత్తాలి, పోనీ దేనికోసం పరిగెత్తాలి? క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపుని కలుగు బహుమానము కోసం అన్నారు కదా. కొన్ని మంచి మంచి మాటలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు?
మీకు టైం లేక కానీ. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు చెప్తాను, చూద్దాం. చాలా సింపుల్గా తేటగా తెగిపోయే ప్రయత్నం చేద్దాం. మా మమ్మీ వాళ్ళ తాతయ్య ప్రార్థన చేసేవారట. రెగ్యులర్ ప్రార్థనలో ఒక ప్రార్థన. ఆయన ప్రార్థనలో యాకో ప్రార్థనలో చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా మర్మంగా ఉంటాయి. ప్రార్థన చేయమని అన్నం పెడితే దేవానికి స్తోత్రములు, ఈ ఆహారం ఇచ్చిన స్తోత్రం అంటాం కదా. ఆయన అంటాడు ఆకలి ఇచ్చినందుకు స్తోత్రం, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అంటాడంట. పెద్ద దాంట్లో మర్మం ఉంటుంది, పెద్ద మనిషి. అలా చేసే ప్రార్థనలో తన మరణం గురించిన ప్రస్తావన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో తప్పగలట. వెన్నపూసలోంటి వెంట్రుక తీసినట్టుగా నా ప్రాణము తీసుకో ప్రభు అనేవాడు. రెగ్యులర్ ప్రేయర్ అంట అయింది. వెన్నపూసలోంచి వెంట్రుక తీస్తే ఏమన్నా కష్టమైద్దా? అసలు ఎంత సున్నితంగా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. నా ప్రాణం అట్ట పోవాలి, ఏమాత్రం కష్టం లేకుండా అని ప్రార్థన చేసేవాడు అంట. ఇప్పుడు దాని కూడా ఎందుకంటావా, నేను అంత సులువుగా బయటపడదామని ఈ కూటంలోంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉభయ కుశలోపరి, మీకు తిప్పలేదు నాకు తిప్పలేదు, సులభంగా బయటపడే మార్గం చెప్పి మహాప్రభువా అని ప్రార్థించుండగా ఏ క్లాస్ అనే పాయింట్ ఒకటి చెప్పాడు. ఇది 7వ పాయింట్గా ఉంటే బాగుండని మీకు అనిపిస్తుంది కానీ ఆదికాండం ఉంది కనుక ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అందరూ తీయండి ఆదికాండం 18వ అధ్యాయం. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఎందుకంత పొదుపు డబ్బులు దాచుకుంటారు నాయన. ఇది స్తోత్రాలు కూడా దాచుకుంటారా? ఇంత అమాయకం ఏంటంటే డబ్బులు తీసుకెళ్ళి రోడ్డు మీద తగలేస్తారు. పానీపూరి బండి కానీ అన్ని బళ్ళు దగ్గర మీ డబ్బులే. వాడు సకల హస్తాలు వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ హస్తములు మొత్తం ఇండియా అంతా వాడుతున్నాడు. యేసు రక్తమే జయం. మీరు మళ్ళీ ఏమో అది బా అన్నా థ్యాంక్ యూ సో మచ్ అని 100 రూపాయలు ఇచ్చి మరి దండం పెడతా వాడికి. ఉల్టా ఆడు పెట్టాల్సింది పోయి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 18:7. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి. ఎవనొస్తుడు ఆయన? కాదు, 99. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అన్నాడుగా. అంతే. ఎంత వయసు అప్పుడు? 99 సంవత్సరాల ఒక పెద్ద మనిషి అంట. చెప్పండి. అతడు పశువుల మందకు పరిగెత్తి. మిగతా సబ్జెక్ట్ మనకు వద్దు, చాలా మందికి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దినము నేను మీకు మనవి చేయనది ఏమనగా మన తండ్రి యగు అబ్రహాము. ఈ మాట అంటాక మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? నాకైతే ఇబ్బంది ఏమీ లేదు. ఎవడేం మాట్లాడిన దేవునికి స్తోత్రం. నేను మాట్లాడేది ఇదే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభునందు నేను విశ్వాసం ఉంచాను. నేను ఇప్పుడు యేసయ్య విశ్వాసిని అయితే కనుక విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును డిక్లేర్ చేశాడు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఉన్నటువంటి అమాయకత్వం ఏమిటంటే, పనికి మాలిన పాపిష్టి చూపు ఏమిటంటే, వారు అంగీకరించబడక ముందు, వారు కడగబడక ముందు, వారు పరిశుద్ధపరచబడక ముందు, వారు సంపూర్ణులు అవ్వక ముందు పాత జీవితంలో లోపములని ఎతికి రాసి పెట్టుకొని అబ్రాహాములో కూడా లోపములు ఉన్నాయని ఆకుండా ప్రసంగం చేస్తాడు. వాడు ఎంత వ్యర్థుడు కదా. ఓ అమాయకుడా, అన్ని లోపాలతో ఉన్న వ్యక్తిని తీసుకొని ఒక్కొక్కటిగా సరిచేస్తూ అతన్ని పరిపూర్ణుడిగా మార్చి మహిమలో చేర్చుకొని పరదైసులో చేర్చుకోవటం కాదురా అయ్యా, పరదైసుకే ప్రత్యేక ఆకర్షణగా మార్చేశాడు. క్రీస్తు నందు నిద్రించిన వాడు ఎవడైనా పరదైసుకి వెళ్తాడు. కానీ అబ్రహాము రొమ్మును ఆనుకోగలిగితే స్పెషల్ కేటగిరీగా, ఉన్నత స్థానంగా, అతి పరిశుద్ధ స్థలముగా భావించబడే అంత ఖ్యాతి దొరికిందంటే దేవుని బిడ్డలారా, పరదైసుకే ప్రత్యేక ఆకర్షణగా మారిపోయిన అబ్రహాము యొక్క విశ్వాస జీవిత పరుగు ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేవాదేవుడిని దర్శించడానికి అతన్ని పూరి గుడిసె వద్దకు వస్తే, ఇంట్లోకి రండి అయ్యా అని పిలిచి అంత స్తోమత కూడా లేని ఆ గుడిసెలో ఈ చెట్టు కింద కూర్చోండి బాబు అన్నాడు. కాస్త కాళ్ళు కడుక్కోండి అయ్యా, 4 మెతుకులు తినేసి వెళ్ళండి అయ్యా. నేను కూడా చిన్నప్పుడు నా ఆధ్యాత్మిక ఆరంభ దశలో ఇంతగా కాకా పడుతున్నాడు, ఇంత ఆతిథ్యం చేస్తున్నాడు, ఇంత గజగజలు ఆడుతున్నాడు అంటే సంతానం లేదు కదా అయ్యా, కొంచెం కనికరించని అడగటం కోసమే ఇదంతా అనుకున్నాను. కానీ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. లోతుగాడు కూడా వెళ్ళిపోయాడు, నేను ఒక్కడిని అయిపోయిన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది కూడా అనలేదు. శారమ్మ బాధపడుతుంది, కొంచెం చూడవచ్చు కదా, తను దర్శించవచ్చు కదా, అసలు తనకు సంబంధించిన ఒక్క ప్రార్థన చేయలేదు. మరి ఇంత హడావుడు దేనికి? ఈ ఆతిథ్యం దేనికి? ఈ హడావుడు దేనికి?
క్రొవ్వినది వధించాడు, త్వరగా చపాతీలు చేశారు, త్వరగా కూర చేశారు, త్వరగా వడ్డించారు. ఎదురుగా చెట్టుగా నిలబడ్డాడు, సకల మర్యాదలతో ఆతిథ్యం చేస్తున్నాడు. ఇంత హడావుడి దేనికై అంటే, నా కష్టం చూడయ్యా, నా లోటును చూడయ్యా, నా పరిస్థితులు చూడయ్యా, నాకు అద్భుతం చెయ్య కానే కాదు. అసలు దేవదేవుడు మట్టి పురుగును దర్శించి నా కుర్రానికి వచ్చాడు. నా కోసం నా దేవుడు దిగి వచ్చాడు. నా కొరకు దేవుడు దిగి వచ్చిన తర్వాత ఇంకేమని ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి, స్వయంగా తానే దిగి వచ్చిన తర్వాత చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కవాడు ఆ పక్కవాడు కాస్త ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒక్కసారి వచ్చి గట్టిగా గద్దించి భయం చెప్పండి మహాప్రభో అని ఎస్ఐ గారిని 100 సార్లు వేడుకున్నాం. ఓ కానిస్టేబుల్ అయినా పంపండి అన్నాం, వారికి సమన్లు పంపండి అన్నాం, పిలిపించి క్లాసు బీకండి అన్నాం. ఏం పట్టించుకోవాలి ఎస్ఐ గారు? మీ న్యాయాధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుదన్నమాట నిజమా అన్నమాట చదువుకొని అబద్ధం అని కూరుకున్నాం. సడన్గా పొద్దున్న ఒక రోజున తలుపు కొట్టారు, తీస్తే ఎస్ఐ గారు ఉన్నారు. ఉల్టా ఆడు నా మీద కంప్లైంట్ పెట్టాడా, నన్ను పట్టుకుపోతాకు వచ్చావా, దేవుని స్తోత్రం, ఏసు రక్తం, కల్వ రక్తం, సిలువ రక్తం, ఏంటి పరిస్థితి అంటే, ఎస్ఐ గారు చాలాసార్లు మీరు కంప్లైంట్ పెట్టారు, కానిస్టేబుల్ అన్నా పంపమన్నారు, కనీసం వాడికి నోటీస్ అని ఇమ్మన్నారు, నాకు కుదరలేదు, కానీ కేసు చూశాను, ఇలా కాదు నేనే రావాలనిపించింది, ఏంటి మీ ప్రాబ్లం ఏమిటి అని ఎస్ఐ గారు అడిగారు. మెల్లిగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఎస్ఐ గారు భుజం మీద చెయ్యేశారు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటంటే, అన్ని ప్రాబ్లం తీరిపోయినాయి సార్, ఇంక చెప్పక్కర్లేదు, ఆడికి 104, వీడికి 106, అంబులెన్స్కి ఫోన్ చేసుకోవటమే, నాకేం అక్కర్లేదు. స్తోత్రం చెప్పరే. సూర్యుడే నా పొట్టయితే చుక్కలని నా కుక్కలని మా డాడీ పరదాకంటుండేవాడు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి, చెప్పాలి గట్టిగా మీరంతా. ఈ పూట నేను చెప్తున్నాను, దేవుడే దీనుడై మన కొరకు దిగి వస్తే, మన ఇంటికే దిగి వస్తే, ఈ భూమి మీదకి దిగి వస్తే ఇంతకన్నా గొప్ప కార్యం ఏం కావాలి? ఒక మాట చెప్పనా, చంద్రమండలంలో అడుగుపెట్టిన వ్యక్తి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్కి వస్తే, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పబ్లిక్ని పిలిచి ఒక పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేసి, చంద్రమండలంలో అడుగుపెట్టిన వారు మన విజయవాడ గడ్డ మీద అడుగుపెట్టారు, ఇది గొప్ప ధన్యత అని మాట్లాడితే, వారు మైకి తీసుకొని ప్రభుత్వ సన్మానాల వాటిని తీసుకుని వారు అన్నమాట, ఈ భూగ్రహం మీద నుంచి చంద్రగ్రహం మీదకి అడుగు పెట్టడం అంత గొప్ప కార్యం అనిపిస్తుంది మీకు, కానీ అసలు ఈ సృష్టికి అవతల పక్క నుంచి సృష్టిలోకి ఒక ఆయన అడుగు పెట్టాడు, అది చాలా బీభత్సం అన్నమాట. మొత్తం మీడియా కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ చదువుకో, డేస్ రక్తవేద్యం. నేను చెప్పే సువార్త ఏంటంటే, సృష్టికి అవతలున్న వ్యక్తి సృష్టి లోపలికి రావటం మామూలు విషయమా ఏంటి? సైలెన్స్ ఏంటి? దీనికి ఆలోచించాలి ఇప్పుడు. ఐఏఎస్ ప్రశ్న మరి ఎవరుకోండి. ఇప్పుడు ఈ మైక్ నేను తయారు చేశాను, ఏంటది అనుకోండి, వరక నాకు వాటమే రాదు, ఇక చేసేది అడవచ్చు. ఈ మైక్ నేను తయారు చేశాను అనుకోండి, ఈ మైక్ నేను తయారు చేశాను, ఫ్యాన్ ఒప్పిసత్తలేదు, అమ్ముకంటా కూడా డబ్బులు అడిగామా, 30 సంవత్సరాల సేవలో ఎవరికైనా అకౌంట్ ఇచ్చారా, ఎందుకు అలాగో బిజీ పోతారు. ఈ మైకు లోపల నేను కూడా ఒక భాగం అయ్యి ఉంటే మైకును తయారు చేయగలనా? దీనికి వెలుపట దీనికి వేరుగా ఉంటేనే కదా దీన్ని చేయగలను. అలాగే దేవుడు కూడా సృష్టిలో ఒక భాగం అయ్యి ఉంటే సృష్టిని ఎట్ట చేస్తాడు? సండే స్కూల్ కాకపోతే సృష్టికి వేరుగా ప్రత్యేకం ఉంటేనే సృష్టిని. ఇప్పుడు ఈ మైకును తయారు చేసినటువంటి ఈ 90 కేజీల మానవుడు మైకులోకి వచ్చేయడం బీభత్సం కాదా? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు, మహాకాశాల పట్టుదల దేవుడు ఆకాశం మీద కూర్చుంటే భూమి పాదపీఠంగా ఉండే అంత పెద్ద దేవుడు ఈ భూమి దగ్గర రావటం విశేషం కదా. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఆయనే దిగి వచ్చిన తర్వాత, నీ కోసమే దిగి వచ్చిన తర్వాత, నీతోనే మాట్లాడుతున్న తర్వాత ఏం కావాలరా చెప్పు నాన్న అన్న తర్వాత ఇంకేం చెప్పగలం? అంతే, నువ్వు చాలయ్యా. స్తోత్రం చెప్పండి. అబ్బరం గారి కండిషన్ అది. చాలా అడగాలని ఉండేది ప్రభా, నువ్వు దూరంగా ఉంటే, నువ్వు దగ్గరికి వచ్చాక ఇంకన్నీ చాలు అనిపిస్తుంది, ఇంక నాకేమొద్దయ్యా. ఐ షల్ నాట్ వాంట్, నాకు ఏ కొరత లేదు బాబు అని సంతోషంతో ఎంతసేపు ఏం అడుగుతాను, ఇంకేం పెడదామా, ఇంకేం ఇద్దామా అని చూస్తున్నాడు. చిన్న సంఘం
ఇంత ఖర్చు పెడుతుంటే దేవుని కోసం ఏమేమో చేస్తూ ఉంటే మీకు ఎట్ట చేస్తున్నారు అంటే ఏదో ఒకటి దేవుడు చేయాలనే కృతజ్ఞతలో పుట్టుకొచ్చిన ఉత్సాహం తప్ప కెపాసిటీ చెప్పాడా యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పరే గట్టిగా. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పేశారా? దేవుని ప్రజలారా, దైవజనులారా, మనం ఏమిటంటే దేవుడిని ఏదో అడగాలని లేదు, దేవునికి ఏది ఇవ్వాలంది. అదంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటాడు, నాన్న మళ్ళీ సంవత్సరం ఈ రోజుకి నీ భార్య విడిలో నేను కుమారుని ఇస్తాను. కానీ అప్పుడు కూడా హల్లెలూయా, ఐ నో మై జీసస్, థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ సో గుడ్ టు మీ. What a glorious God you are, so loving. Oh, hallelujah. Thank you, Jesus. I just want to kiss your feet, my dad. Oh, my goodness. You gave me a promise with a date. Wonderful, Jesus. Thank you, Lord. Hallelujah. ఏమీ లేదు. సరే ప్రభు అని చెప్తా ఉన్నాడు. రే కైసే ఆద్మీ రే, అరే హమ్ జైసే లోగో బాప్ భాయ్ ఓ. దేవునికి స్తోత్రం చెప్పండి. మనలాంటి వాళ్ళకి తండ్రి అండి, రేంజ్ అట్టు ఉంటుంది మరి. స్తోత్రం చెప్పండి. నీకు ఇంకేమన్నా కావాలంటే అడుగు, ఇదే మీకు అనుకూల సమయం అని దేవుడు అనాలి కదా. కానీ దేవుడు అన్నాడు, నన్ను నా మనసులో కొన్ని నేను చెప్పుకోలేకుండా ఉండలేకపోతున్నాను రా. ఇది ఎక్కడ రివర్స్ కేసు అండి. దేవుని దగ్గరికి వెళ్తే మనం చెప్పకుండా ఉండలేం, కానీ అబ్రాం దగ్గరికి వస్తే దేవుడికే చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. రే నీకు మాట చెప్తాను ఇట్లా, ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ అప్ మై హార్ట్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ సంథింగ్ which I couldn't even reveal to angels in heaven. What I want to share with you. దేవలోకములని దూతలు కూడా చెప్పాలని ఆ సంగతులు నీకు చెప్పాలనుకుంటున్నాను నాన్న అన్నాడు. అంటే అయ్యో చెప్పండి ప్రభువా, సొదొమ గొమొర్రాలో పాపం ఎక్కువైపోయిందంట్రా, దాని గురించిన మొర్ర నా వద్దకు ఎలా చేరిందో అలాగే ఉందో లేదో చూద్దామని వెళ్తున్నాను అన్నాడు. జాగ్రత్తకి వెళ్తాను ప్రభు. ట్రావెల్ మెర్సీస్ అన్నాడా అబ్రాం. ఏమన్నాడు అలాగే ఉందో లేదో చూస్తాను నానా అన్నారు ఆయన. నేను సొదొమ గొమొర్రా చెలరగిపోయిందని చంపేస్తాను కోరిసే ఏమనలా, ఐ జస్ట్ వాంట్ టు చెక్ ఇట్ అంటే వెంటనే అబ్రహం గారు వచ్చింటే ప్రభువా. వెంటనే అబ్రహాం ఆయనకి సమీపించి, అబ్రహాం మరి కొంచెం దగ్గరికి వచ్చి, ఏంటన్నా ఒకవేళ ఆ ఊర్లో 50 మంది ఉంటే అందరిని చంపేస్తావా అన్నాడు. అసలు నేను చంపేస్తాను అన్నాడా? శిక్షించడానికి వెళ్తాను అన్నాడా? అగ్ని కురిపిస్తాను అన్నాడా? సొదొమ గొమొర్రాలపై అగ్ని గంధకులు కురిగిపోతున్నాయి, పిచ్చివేషాలు వేస్తున్నాడు ఒక్కొక్కడు, నేను లేననుకున్నారా, ఏమీ చేయలేననుకున్నారా, ఖబర్దార్ అంటే కంగారు పడ్డాడా? చూద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఎలాగుందో అంటే చెప్పండి. దేవుని మనసు ఎరిగినంత దగ్గరగా బతికినోడు కనుక స్తోత్రం చెప్పండి. ఆ మాటల మర్మం ఎరిగిన వాడు కనుక ఆమేన్ అంటాడు. ప్రభువా ఒక 50 మంది ఉంటే వాళ్ళని బట్టి వదిలేయచ్చుగా అన్నాడు. ఆయన అన్నాడు, నేనేమన్నా నువ్వేమన్నా అనలా, 50 మంది ఉంటే వదిలేస్తాను రా అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఒకవేళ మరి ప్రభు కృపను బట్టి ఒకవేళ 45 ఉంటే ఓకే 40 10 వచ్చాడు. అందుకని గత 10 ఏళ్ళుగా అయ్యప్ప ప్రార్థన చేస్తున్న ఒక మాట తెలుసా, ప్రతి ఊర్లో ప్రభువు నామమున ఎరిగి ప్రార్థన చేసే వాళ్ళు కనీసం 10 మంది ఉండాలని పట్టుకున్నాం మేము. ఎందుకంటే 10 మంది ఉంటే ఆ ఊరు మీదకి అగ్ని రాకుండా కాపాడుతాను దేవుడు అన్నాడు. కనుక మా దర్శనం అయ్యప్పలో మా ప్రార్థన ఏంటంటే ప్రతి ఊర్లో కనీసం 10 మంది యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంతటి దివ్యమైన సంభాషణ చేసినటువంటి తరుణంలో అబ్రహాం గారి గురించి ఒకే ఒక్క మాట, అబ్రహాం దేనికోసం పరిగెడుతున్నాడు, అబ్రహాం దేనికోసం ఆరాటపడుతున్నాడు, ఏ విధము చేతనైనా దేవుని సంతోషపరచాలని, దేవుని తృప్తిపరచాలని, దేవునికి ఆతిథ్యం ఇవ్వాలని, దేవుని మహింపరచాలని, దేవుని ఘనపరచాలని తప్ప తానేమైనా అడిగి పొందాలని మాత్రం. నా మొదటి మాట, దేనికోసం పరిగెత్తాలి బిలౌడ్ చర్చ్? దేనికోసం పరిగెత్తాలి? దేవుని సంతోషపరచడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని కనపరచడానికి, ఇంకొంచెం దేవునికి దగ్గర అవ్వడానికి, ఆమేన్, ఇంకా ఆయన మనసును అర్థం చేసుకోవడానికి, దేవుడు తన మనసులోని భారాన్ని మనకు చెబితే విని యాక్షన్లోకి రావడానికి
దేవునికి దగ్గర అవ్వటానికి పరిగెత్తాలి. నా మొదటి మాట చెప్పండి, దేవునికి ఇంకాస్త దగ్గర అవ్వడానికి పరిగెత్తాలనండి. కొంచెం గట్టిగా అనొచ్చు కదా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. ఆదికాండము 24వ అధ్యాయము 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి. ఎవరండి? పని వారిలో ఒకటి కాదు, పని మనిషి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటిలో ప్రియమైన ముద్దుల కుమార్తె, అన్నయ్యలకి ఎంతో ప్రియమైన చెల్లె, నాన్నగారికి ఎంతో ప్రియమైన బిడ్డ, సాక్ష్యము కలిగిన బిడ్డ, బాధ్యత కలిగిన బిడ్డ, అందరిలాగా దేవునికి స్తోత్రం. మొన్నొక యవన బిడ్డకు వివాహం నిశ్చయం అయింది. ప్రార్థన చేయించడానికి తల్లిదండ్రులు అదికి తెచ్చారు. అమ్మాయికి పెళ్లి సంబంధం సెట్ అయిన దగ్గర ప్రార్థన చేయండి దగ్గర, మరి ఏ ఆటంకం లేకుండా ఘనంగా పెళ్లి జరగాలని అని చెప్పి ఇక మామూలుగా లిస్ట్ అంతా అప్పచెప్పారు. మరి మనకు కూడా మామూలుగా, బిడ్డ కనీసం వంట చేయడం వచ్చా నీకు అన్నాను. రాదంకిల్ అన్నా. మరి అమ్మాయి ఇక్కడికి ఏం పెడతావమ్మా అని అడిగితే ఆ అద్భుతమైన వ్యక్తి ఏం చెప్పిందంట, అంకుల్ అదే ప్రేయర్ చేస్తున్నాను అంకుల్, కర్రీ పాయింట్ పక్కనే ఇల్లు దొరకాలని. ఏడ దొరికావు తల్లి. ఆ పిల్ల ఏకైక ప్రార్థన ఏంటంటే, నేను ఇంకో సలహా ఇవ్వనా బిడ్డ అన్నాను. ఇవ్వండి అంకుల్ అంటే, ఇటు హాస్పిటల్ ఉండాలి, ఇటు కర్రీ పాయింట్ ఉండాలి, మధ్యలో మీ ఉండాలా. ఎందుకంటే రెగ్యులర్ విజిటింగ్ నీదే ఉంటుందమ్మా. హాస్పిటల్ మహారాజా పోషకాలు నువ్వే. రోజు రోడ్ల మీద కొరుకు తింటే ఆరోగ్యం ఏమైపోతున్నాయినా. మారుమసనం ఒక్కలు చెప్పట్లా. ప్రభు నన్ను మన్నించను కాక ఎక్కువ మంది వేచి అలాగే ఉన్నారంటే. తరచుగా దర్శించే వారులారా చేతులెత్తుడి. ఉన్నావా నాయనా, ఎంత క్రమంగా కోటానికి వచ్చావు భక్తుడా. అవన్నీ మానే నాన్న, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బిడ్డ పెద్ద ఇల్లంట, బోల్డ్ పశువులట, విశాలమైన పశువుల కొట్ట ఉందంట, బోల్డ్ అంత మేత ఉందంట. ఎంతమంది అనుకోని అతిథులు వస్తే కూడా వండి వడ్డించడానికి ఏర్పాటు అంటే కొంచెం గొప్ప ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబమే అయినా తన ఇంటి వారి దప్పికి తీర్చుటకు స్వయంగా తానే కడవ పట్టుకొని బావి దగ్గరికి వచ్చింది. ఆమె ఇంటి వారి అవసరాల కోసమే బాధ్యత కలిగినదిగా ఆమె వస్తే, అక్కడ పరిస్థితి ఏమిటి తెలిసిన? ఎలియాజరు వచ్చాడు. బిడ్డ నాకు దాహం తీరుస్తావా అన్నాడు. మనసులో ఏం పెట్టుకుని అడుగుతున్నాడు? నా ఒంటెల దాహం కూడా తీర్చాలి అని. ఆయన ఆశించినట్లే, అయ్యో మీకు మాత్రం నీళ్ళు పోస్తే నోరు లేని ఒంటెలు ఏమైపోతాయి సార్, భలేవరే, మీకును ఆ ఒంటెలు కూడా దాహం తీరుస్తాను. మీకు అందరికీ తెలిసిన ముచ్చటే, అనేక సంవత్సరాలుగా నేను చెబుతూనే ఉన్నాను, ముఖాముఖిగా విన్నారు, యూట్యూబ్ ద్వారా విన్నారు. మరలా జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. అబ్రహాం అంటే యెహోవా దేవుడు కాదు, తండ్రికి సాదృశ్యం. ఇస్సాక్ అంటే యేసుప్రభు కాదు, యేసుప్రభుకు సాదృశ్యం. ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మకి సాదృశ్యం. రిబ్కా అంటే సంఘం కాదు, సంఘానికి. అలాగే ఆ ఒంటెలు మామూలు ఒంటెలు కాదు, దైవజనులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఆ ఒంటెలు ఎలియాజరు తాలూకా ఒంటెలు కనుక. 2, ఆ ఒంటెలు ఎంపిక చేయబడిన పెండ్లి కుమార్తెకు ఇవ్వవలసిన బహుమతులను మోసుకొస్తున్న ఒంటెలు కనుక. అంటే ఎత్తబడే సంఘముగా సిద్ధపరచబడుతున్న వారికి దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలను, అనుగ్రహాన్ని మోసుకొని వస్తున్న ఒక వాహనం ఎవరంటే దైవజనుడు. కాబట్టి ఆ ఒంటెలు దైవజనులకు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు వినండి, ఏం చేయాలట? దేవునికి ఆతిథ్యం ఇచ్చిన రెండవది ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మకు మాత్రమే కాక ఆయన ఒంటెలున్నటువంటి దైవ సేవకులకు కూడా దాహము తీర్చుటకు ఆ బిడ్డ ఏం చేస్తుందంట? త్వరగా బావిలోనికి పరిగెత్తి కడవలు నింపుకొని నీళ్ళ గాడిలో వచ్చి మళ్ళీ త్వరగా పరిగెత్తి. దేవుని బిడ్డలారా, బావిలోకి దిగటం ఎక్కటం కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పనే కదా. దానికి ఆలోచించేస్తారు ఎందుకు బాబు కదా. అక్కడ కూడా ఏం చేస్తుంది? పరిగెడుతోంది. నేను జాగ్రత్తలో, నేను చాలా సుకుమారం, నేను కొంచెం ఇలాగ అనుకుంటా ఉంటే ఒంటెల దాహం ఎప్పుడు తీరుస్తాను,
నాకు కొంచెం కష్టమైనా పర్వాలేదు, నేను కొంచెం అలసిపోయినా పర్వాలేదు, నాకు కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు, ఈ దెబ్బకి నేను ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేంతగా నేను నలిగిపోయినా పర్లేదు, కానీ నా ఎదుట ఉన్న ప్రతి ఒంటె దాహము తీర్చాలి అని ఒక ఆరాటము కలిగిన పరుగు రిబ్కా పరిగెడుతుంది. ఎత్తబడే సంఘములో ఉండాలని కోరుకుంటున్నావా? ఇస్సాకు కొరకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? దిగి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మ చేత ఎంపిక చేయబడిన వధువు సంఘములో నీ ఉండాలని కోరుకుంటున్నావా? నీకు ఎప్పుడు ఒక పరుగు ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ దప్పికి తీర్చాలి. ఆయన ఒంటెలనబడిన దైవ సేవకుల దాకమును తీర్చగలిగిన ఒక తృష్ణ, ఒక పరుగు నీకు ఉండాలి. దేవుని సంతోషపరిచే పరుగు, దేవుని మహిమపరిచే పరుగు, దేవునికి దగ్గరయ్యే పరుగు. రెండవది దైవ సేవకుల అవసరములు, దైవ సేవకుల దాహమును తీర్చగలిగే పరుగు ఉండాలి. అందరూ చెప్పండి, రీచింగ్ ఫార్వర్డ్. చెప్పండి, స్ట్రైనింగ్ ఫార్వర్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు పరిగెత్తాలని అడుగుతున్నావా? ఎందుకు పరిగెత్తాల? దేవునికి మరింత దగ్గర అవ్వడానికి, దేవుని సంతోషపరచడానికి, దైవ సేవకుల దప్పికను కూడా తీర్చడానికి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. అప్పుడే 3వ పాయింట్. అవును, మరి వాగ్దానం చేశాను కదా. ఓ భక్తురాలు ఆశ్చర్యపోయి బైబిల్ తీయటం లేదు. అప్పుడే 3వ పాయింటా? అనతి కాలంలోనే 7 అయిపోతాయి చూడు. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 48వ వచనం. 18:48. క్షమించాలి, 17:48. ఐఎమ్ సో సారీ. ఏమి చిత్ర విత్ర విన్యాసములు మారు మనసు పొందుమా. చదువునా. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతని ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి సౌండ్లు మీరేనా? మరి మా అధ్యక్షుని ఎందుకు తగ్గించేస్తున్నాం? ఆయనే కీలకమై బాబు, బాగా చూసుకో, భలే పని. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడాను నాన్న. ఆ సమయంలో మొదటి గ్రంథం 17:48 అంట దావీదు గారు ఏం చేశారటండి? ఆ ఫలిస్తీయుడు ఎదుర్కొని వచ్చి హడావుడి చేస్తూ ఉంటే అప్పుడు దావీదు తన సైన్యము తట్టు పరిగెత్తి. గట్టిగా ఆమేన్ చెప్పండి. సేవకులందరూ స్తోత్రం చెప్పండి. యవనస్తులందరూ స్తోత్రం చెప్పండి. సేవా ఉత్సాహవంతులందరూ స్తోత్రం చెప్పండి. నాకు గనక మైకి చేసుకొస్తే ఇప్పటికి దడదలు అడిచిందండి వీళ్ళోడతారు యువత. స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా బిడ్డలారా? వినండి. మనము కానీ ప్రార్థన చేస్తే ఎవరికైనా జ్వరం తగ్గిందనుకో, వెబ్సైట్లో వెంటనే మాణిక్యం పేరు నెంబర్ తీసి మన నెంబర్ ఎట్టేత్తమే. యూ కెన్ కాంటాక్ట్ మీ. I was gifted with a healing gift. Just call me, I shall pray for the sick so that you can be healed wherever you are. I just release the unction of God. Touch. ఈ నాయన టచ్ చేయలేదు ఇంకా, ఈడే అందరిని టచ్ చేస్తున్నాడు దరిద్రం అని. ప్రభు అందరినీ మార్చునుగాక. సరే బిడ్డలారా వినండి. దావీదు గొలియాతు ఉదంతం మీకు తెలిసిన వ్యవహారమే కదా. రైట్, ఓకే. ఈ దావీదు గొలియాతు ఉదంతంలో మొత్తం మూమెంట్ దగ్గరికి వచ్చేసింది. ఎదురు బదురు పడ్డారు. దేవునికి స్తోత్రం. వాడు తన దేవతల పేరిట దావీదుని శపించడం ప్రారంభించాడు. నీవు తిరస్కరించిన జీవము గల దేవుని సేవకుడు యెహోవా నామమున నీ మీదకు వచ్చుచున్నాను. యెహోవా కత్తి చేతను ఈటు చేతను జయించువాడే కాదని దండుల వారు ఈ దినము తెలుసుకుంటారు చూడు అన్నాడు. ఆడు మీదకు వస్తున్నాడు, మనోడు వెనక్కి మారిపోతున్నాడు. హే, డేవిడ్ ఇస్ రన్నింగ్ బ్యాక్. హలో. సింహం 2 అడుగులు వెనక్కేసేది కనీసం 10 అడుగులు ముందుకు డొక్కడానికే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు బాగా అర్థం కానప్పుడు కూడా క్రికెట్ మీద చిన్న ఆసక్తి ఉండేది. విషయం ఏమి లేకపోయినా దేవునికి స్తోత్రం. వీడు ఫాస్ట్ బౌలర్ని అందరికన్నా బాగా ఫేసు బేబచ్చంగా ఉపకరిస్తుందని మొదటి బంతి ఆడికి ఎత్తాడు, వెనక్కి పారిపోతుండే వాడు.
వీడేం కెప్టెన్ రా సన్నాసి రకంలో ఉన్నాడు, ఏరుకోరు ఆడి చేతికి అడ్డు బారిపోతున్నాడు, బ్యాట్స్మెన్ ఇటుంటే ఎటు ఆడికి ఎదురురా వెనక్క బారిపోతున్నావు ఏంట్రా అని టీవీ దగ్గర కూర్చొని నా మాట్లాడికి ఎన్న పని అంత సీరియస్గా చెప్పేవాడిని. ఆడేం పట్టించుకోకుండా పరిగెత్తి ఇంచుమించుగా స్టాండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి పరిగెత్తుకొని వేసి రక్తమే జయం గిరగిరి తప్పి కొడితే మళ్ళీ వికెట్లు 3 ముక్కలు. వరి బడవా ఎందుకట్రా పరిగెత్తావు నువ్వు, పరిగెట్టావు కానీ వేసి రక్తం వికెట్ విరిచేసావు శబాషో. విషయం అదే నాయనా. గుల్లియాత్గాడు మీదకి వచ్చేసరికి తమ్ముంటే రారా అనేసరికి వ్యక్తిగతంగా దృశ్యానికి ఆవేశం వచ్చి కోపం వచ్చేసి ఎగిరి దూకకూడదు అమ్మాయిక్కడ. ప్రతి పోరాటానికి ముందు నువ్వు సైన్యం తట్టి పరిగెత్తాలి. నీ సైన్యం ఏదే, నీ సంఘం ఏదే, నీ బలం ఎక్కడా, నీ ఆయుధాలు ఎక్కడా. అవకాశాలు వచ్చినాయి కదా ఎవడో పిలిచాడుగా పరిగెత్తిపోతాం కాదు. ద చర్చ్ ఈజ్ యువర్ బేస్, దట్ ఈస్ యువర్ క్యాంప్ ఆఫీస్. యూ కెనాట్ ఫర్గెట్ ద చర్చ్. You cannot go further as your own way. No way. It is not accepted in Bible. ఆడు దగ్గరకు వచ్చిన కొద్దీ, ఆడు రెచ్చగొట్టిన కొద్దీ, పోరాడవలసిన సమయం వచ్చిన కొద్దీ నువ్వు సంఘానికి దగ్గర అవ్వాలి. నీకు కనుక పక్కింటోడు పిలిచాడు, కొంచెం మా పేపెట్టు తిరుగుతుంది, నువ్వేమైనా ప్రార్థన చేసి ఆపుతావా అంటే, ఈ మాత్రం దానికి దైవజనుడు ఎందుకు, నేనే చాలు పావు సైతానా అనేప్పుడు దేవుడు తన నామ మహిమ కోసం ఆయన నామాన్ని కాపాడుకోవాలిగా. నీ వల్ల పరువు బాగుపడదు యేసు ప్రభుకి ఎల్లగొట్టాడు అంతే కదా. వెంటనే నెంబర్ రాసి ఇచ్చి, ఇఫ్ యూ సీ ఎనీ ప్రాబ్లమ్ ఫర్దర్ యూ కెన్ కాంటాక్ట్ మీ. రే తప్పురా. ఎటు వెళ్ళాలి మనం? చర్చ్ ఈజ్ అవర్ ఆఫీస్, చర్చ్ ఈజ్ అవర్ బేస్. హల్లెలూయా. మన మిలిటరీ బేస్ ఏది చెప్పండి, మన ఆయుధాగారం ఎక్కడ చెప్పండి, మన రాళ్ళు కలిగిన సంచి ఎక్కడుంది చెప్పండి. ఓ ముందు గొల్లియాతగాడు ఎదురు పరిగెత్తిపోతాడు, సపరించి తినేస్తాడు, చట్నీ నంచుకుంటాడు, మామూలుడు కాదాడు. ఆడు ఏం చేయాలి తెలుసా, ఆడు మీద కొరుకుతున్న కొద్దీ ఒకడికి కనుక చర్చికి దగ్గర అవుతుండాలి. ఎక్కువసార్లు ఆదివారం వచ్చేవారు, ఇప్పుడు శనివారం కూడా రా, శుక్రవారం కూడా రా, పద్దాక దైవజనుడితో కలువు. కొంచెం ఇటు వస్తే ఇక్కడ సంచి ఉంది, అందులో ఆయుధాలు ఉన్నాయి, అందులో ఏ ఒక్కటి పట్టుకున్నా. संडे स्कूल सब घुमा घुमा के मारा, बस हो गया, जो होना तो सब हो गया भाई. इतना ज़्यादा सोचने की ज़रूरत नहीं बेटा, बस 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోవటం అయిపోద్ది. నువ్వు దైవజనుడిని పట్టించుకోకుండా, సంఘాన్ని పట్టించుకోకుండా, పాట పాడుతూ వచ్చిందని, కొంచెం ప్రార్థన చేస్తాం వచ్చిందని, కొంచెం కాబట్టి ప్రభులందు ప్రియులారా అంటూ వచ్చిందని మొన్న ఒకడు మొదలెట్టాడు మాట్లాడితే, మనం చూసినట్లయితే ప్రియులారా మనం నా శరాకు వచ్చి నువ్వేం చూసావు చెప్పురా అంటే, అన్నా నువ్వు ఏంటన్నావు నువ్వు అసలు, మరి నువ్వు అసలు నీ దర్శనం ఏంటి, నీ ప్రతి ఏమీ లేదు మాట్లాడితే ప్రియులారా మనం చూసినట్లయితే అయ్యగారి దగ్గర ఒకటే నేర్చుకున్నాడు వీడు. ఆయన మోకాల మీద పడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, దర్శనం చూశాడు, ప్రత్యక్షలు పొందికినాడు, సంఘాన్ని చెప్తాడు. వీడేమో చూడకుండా మనం చూసినట్లయితే అంటే మేము చూడలేక సత్తనంగా నిన్ను పొద్దున్న నుంచి మాకెందుకురా సిలువ. అందుకని నువ్వు పద్దాకి ఎగ్జిబిషన్ మ్యాసేజ్ కొంచెం చర్చికి వెళ్ళు, దైవజనుడికి దగ్గర అవ్వు, సంఘంలో ఉండు. నీ ఆయుధములు అక్కడ ఉన్నాయి, నీ సంచి అక్కడ ఉంది, అందులో చాలా రాళ్ళు ఉన్నాయి. ఒక్కటి తీసిన పని అయిపోతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువు రెచ్చగొడుతున్నాడా, సమస్యలు ఉరుగుతున్నాయా, ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయా, పోరాటాలు పెరుగుతున్నాయా, ఆవేశపడి రెచ్చిపోయి తెప్పలు తెచ్చుకోకో. ఇంకొంచెం సంఘానికి దగ్గరవు, దైవజనుడికి దగ్గరవు, సైన్యము తట్టు పరిగెత్తి. గట్టిగా చెప్పండి ఆ మాట, గట్టిగా చెప్పండి ఆ మాట. ఒకటి దేవుని సంతోషపరిచే పరుగు, దేవునికి దగ్గరయ్యే పరుగు. రెండవది దైవ జనుల దప్పికను అవసరమును తీర్చే పరుగు. మూడవది సైన్యము తట్టు పరుగు. ఇంకెక్కువగా సంఘానికి, ఇంకెక్కువ సహవాసానికి. ఆమెను చెప్తున్నారా? ఆమెను చెప్తున్నారా? సంఖ్యాకాండం 13లో కూడా సేవకుల ఎంపికకి సంబంధించిన ₹1,00,00,000 మాట చెప్పిన మూట అక్కడ ఉంది. ఏమిటి తెలిసినా, ఇజ్రాయిల్ 12 గోత్రాల్లో గోత్రానికి 12 మందిని పిలువురా సేవకు అన్నాడు. పిలిచాక ఈ 12 మంది ఏం చేయాలి? దక్షిణ దిక్కుగా కొండ మీదికెక్కి ఆ రాజ్యం ఎట్లున్నదో అక్కడి సంగతులు ఏమిటో చూచి వచ్చి ప్రజలకు చెప్పాలి. ఆమెనండి, ఆమెనండి.
ఈ 12 మంది ఇశ్రాయిల్లో ఏమైనా గొప్ప వాళ్ళ? ఎక్కడి నుంచి ఆయన ఊడిపడ్డారు? ఏమీ లేదు, మామూలు వాళ్ళే. అదే మన్నా తిన్నారు, అదే సముద్రం దాటారు, అయ్యే నీళ్ళు తాగారు. మరి ఏంటి స్పెషల్? ఏమి లేదు. ఎందుకో మహాదేవుడు కనికరంతో అన్ని లక్షల్లోంచి వారిని పిలిచాడు. దేవుడు పిలవటమే, దేవుని పిలిపే ప్రత్యేకత. దైవజనుల వారికి కొమ్ములే ఉండవు, వాళ్ళేమి ఎక్కడో ఊడిపడ్డవారు కాదు. ఎందుకో నశించి నరకానికి వెళుతున్న వారిలో రక్షించుకున్న వారే. కానీ ఎందుకో దేవుడు వారిని తన సేవ కొరకు పిలుచుకున్నాడు. ఆ పిలుపే గొప్పది, ఆ పిలుపే ఉన్నతమైంది, ఆ పిలుపే శ్రేష్టమైంది. వారు పిలువబడిన వారు గనుక మనం వారిని గౌరవించాలంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ పిలువబడ్డ వారిని చెప్తాడంటే, మీరు దక్షిణ దిక్కుగా కొండ మీదకి ఎక్కండి. ఆ పదం చెప్పండి అందరు, ఎలా ఎక్కాలి? దక్షిణ దిక్కు అనండి. దక్షిణ దిక్కు విశేషం ఏమిటంటారా? ఏమీ లేదు. యోబు కింద 23లో దేవుడు కావాలి అనే బాధ వచ్చి దేవుని దగ్గరికి వెళ్దామని చూసేట. ఎవరో? యోబు గారు. దేవుడు కావాలి అనుకోగానే ఎక్కడికి వెళ్ళాడు? తూర్పు దిక్కుకి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నరావతారం ఎత్తి నీతిశూరుడిగా రాబోతున్నాడనే దానికి సూచన. వచ్చాడు కానీ కనపల్లా. ఏమిటి? వచ్చాడు కానీ ఆయన సూర్యుడు అస్తమించాడు, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు. అందుకే పడమర దిక్కు వెళ్ళాడు, అక్కడ కనపల్లా. చనిపోయాడు కానీ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకి వెళ్ళిపోయాడంట. ఉత్తర దిశలో పరలోకం ఉందని ద్వితీయోపదేశకాండం 2:1 కీర్తన 48:2 రాశాడు. ఉత్తర దిక్కున సియోను కొండ ఉంది అని. స్తోత్రం చెప్పండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను రమ్యమైన ఎత్తుగల చోట వంటి సర్వభూమికి ఆశీర్వాదకరముగా ఉన్నది అని రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము తొలలేవు, ఉత్తర దిక్కు తిరగమని ద్వితీయోపదేశకాండంలో మోషే గారు గద్దించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దక్షిణ దిక్కుకి వెళ్ళి, ఎక్కడ ఉన్నావా మహానుభావా, నన్నెందుకు పట్టించుకోవట్లేదు నాయనా అని అడుగుదాం వెళితే, ఆయన ఉత్తర దిక్కున కూర్చొని దక్షిణ దిక్కునకు ముఖము పెట్టుకొని చూడండి. ఏంటిది? ఉత్తర దిక్కున ఉన్నాడని పేరు తప్ప మనసంతా ఎక్కడుందంట? ఉత్తర దిక్కున ఏముంది? పరలోకం ఉంది. పరలోకానికి అభిముఖంగా ఉత్తరానికి ఎదురుగా ఏముంది? అభిముఖంగా భూలోకం ఉంది. భూలోకంలో ఏముంది మరి? రక్తం పెట్టి కొనుక్కున్న సంఘం ఉంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఉన్నాడనే పేరు తప్ప ఆయన దక్షిణ దిక్కున ఒక ముఖం తిప్పుకొని మన వైపే చూస్తున్నాడు. మనము సిద్ధపడుతున్నామని, మనం అలంకరించబడుతున్నామని, మనము దేహములో మూలుగుతున్నామని, ఆమేన్ ప్రభువైన యేసు రమ్మని పిలుస్తున్నామని, విన్నువాడు కూడా రమ్మని ప్రార్థన చేస్తున్న గడియ వచ్చిందని యేసు ప్రభు సంఘం వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు. అందుకనే చెబుతోంది వాక్యం, దక్షిణ దిక్కుగా అనగా సంఘములో నుండి, సంఘము వైపు నుండి ఆ కొండకెక్కి ఆ రాజ్యం ఎట్లున్నదో, ఆ దేశం ఎట్లున్నదో, అక్కడ నివాసం ఎట్లున్నదో అవి చూసి వచ్చి అప్పుడు ప్రకటించాలి. పిలుపు రాగానే రోడ్డు ఎక్కేయకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పిలువబడ్డ వారందరూ కూడా దక్షిణ దిక్కుగా అనగా సంఘములో నుంచే ఏ దర్శనమైనా, ఏ ప్రత్యక్షతైనా, చర్చిని వదిలి, సంఘం వదిలి. యాక్చువల్గా నేను చర్చికి మానేశానండి. ఏనన్నా అంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడన్నా, ఆ దర్శనం చర్చి మానేమని చెప్పాడు. అలా చెప్పలేదు కానన్నా, నువ్వు నా కోసం వాడబడాలని చెప్పాడు. మరి వాడబడ్డానికి సంఘం ఆటంకమా ప్రోత్సాహమా? యాక్చువల్గా ప్రోత్సాహమే, కానీ ఎవరన్నా పిలిస్తే అటు ఇటు వెళ్ళాలనిపిస్తుంది, అందుకే మానేశాను. మరి 6 రోజులు ఏం చేస్తావు? ఏం చేయడు. ఆదివారం ఏం చేద్దామని చూస్తాడు 6 రోజులు అంతే. ఆ ట్రాప్లో పడిపోయావురా నువ్వు. రే, నిన్ను ఆయన కోరుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, నువ్వు ఆ ట్రాప్లో పడిపోయావు. కుల్లి ఎత్తుగడు రెచ్చగొడితే, అడావుడు చేస్తే మనం ఏం చేయాలి? సైన్యము తట్టు వెళ్ళాలి. అక్కడ మన ఆయుధగారం ఉంది. యవనస్తులారా, వాడబడే మనస్సు కలిగిన వారులారా, దయచేసి సంఘాన్ని నిర్లక్ష్యం చేయకండి. సంఘానికి, సహవాసానికి దూరం అవ్వకండి. సైన్యము తట్టు పరిగెత్తాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంఖ్యాకాండము 16:47 చదువుతారా? సంఖ్య 16:47. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పారా? తెగులు బయలుదేరిపోయింది. ఇప్పటికే 1000 మంది చనిపోయిన, ఇంకెంతమంది చనిపోతారనే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండగా అహరోను నీ దుపార్తి ఎక్కడ ఉంది? మోషే కేక వెయ్యగా వెంటనే అహరోను తన బలిపీఠం వద్దకెళ్ళి
తన సువర్ణ దుపర్తుల బలిపీఠపు నిప్పులు నింపుకొని వాటిని పట్టుకొని సమాజం మధ్యకు పొరుగెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడో గదిలో పడి ఏడిచే దైవజనుడు ఈ రోజున మహాసభల్లోనూ పెద్ద పెద్ద గ్రౌండ్స్లోనూ ఇలాంటి వేదికల మీద వేవేల మంది కలిసి ఎందుకు మొర్ర పెడుతున్నారంటే తెగులు బయలుదేరిపోయిందని ఆపాలి, మానవ జాతిని కాపాడాలి, దేవుని సంఘాన్ని కాపాడాలి, సాతాను కుట్ర నుంచి ప్రజలను రక్షించుకోవాలి. అనేకమైన తెగుల్లో, అనేకమైన శాపములు, అనేకమైన భయంకర పరిస్థితులు బయలుదేరిపోయాయి. ఇప్పుడు ఎవరు కావాలంటే దేవుని బిడ్డలారా, ఎవరు కావాలంటే మరణమునకు ఎదురెళ్ళగలిగిన వారు కావాలి, మృత్యువును ఎదుర్కొనగలిగిన వారు కావాలి, దానికి అడ్డుపడగలిగిన వారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరిగా కెపాసిటీ ఉంటుంది? కొంచెం రాజకీయ నాయకులతో పలుకుబడి ఉన్నవారిగా, ఎవరికి కొంచెం బాగా డబ్బున్న వ్యాపారవేత్తలతో పరిచయం ఉన్నవారికా, ఎవరికి మాట్లాడరే కొంచెం సపోర్టు రిపోర్టు బ్యాచికా, ఎవరికయ్యా చెప్పు, ఎవరికంట గట్టిగా, ఎవరికంట? చక్కగా రాశాడన్నమాట. ఎవరిని బలిపీఠము మండుతూ నిప్పులు కలిగి ఉందో, ఎవడు మృతులకు సజీవులకు మధ్య నిలబడి ధూపం వేయగలడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘం పెట్టదు, ఒక బ్రాంచి పెట్టదు, పాస్టర్లు ఫెలోషిప్ పెట్టదు, ఒక మూమెంట్ ఏముండదు. పొద్దుగూకుల ప్రార్థన మటుగా చేస్తున్నారు. ఏందయ్యా అంటే అది మాత్రమే చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఉద్యమం IFG అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకో వ్యవహారం ఏమి చేయదో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికే తెగులు బయలుదేరిపోయింది. దేవుని సంఘానికి చాలా నష్టం కలిగింది. చాలా ఇప్పటికే కోల్పోయాం. మృతులకు సజీవులకు మధ్యలో మోకాళ్ళ మీద పడి దూపార్తిలో ప్రార్థన జీవితంలో దేవుని మంట, దేవుని అగ్ని కలిగి ప్రజల మీదకి ఉగ్రత రాకుండా, తీర్పు రాకుండా అడ్డుపడే ఒక విజ్ఞాపన పరిచర్య చేయడానికి IFG ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మనందరి ఉమ్మడి బాధ్యతని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? సువర్ణ దూపార్తిలు పట్టుకొని, అనగా ప్రార్థనాత్మను కలిగిన వారమై, అయ్యో దేవుని బిడ్డలారా, మండుచున్న బలిపీఠపు నిప్పులు కలిగిన వారమై, మృతులకు సజీవులకు మధ్య నిలిచి తెగులు నాపడానికి సమాజంలోనికి పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. నా 4 గోడల మధ్యలో ఉన్న ప్రార్థన ఇప్పుడు సమాజం మధ్యలోకి వచ్చి నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. హలో, మొర్దెకై ప్రార్థన చెప్పండి. మొర్దెకై ప్రార్థన రాజు కుంభములోకి వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు ఒంటరిగా రహస్యముగా ఒలీవల కొండ మీద చేసే ప్రార్థన శిష్యులు వెంట పెట్టుకొని గెత్సేమనెలో చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఇక చివరికి వచ్చేసింది, అంత్య గడియ వచ్చింది, కార్యము సంపూర్ణము చేయవలసిన సమయం వచ్చింది. ఎందు నిమిత్తం వచ్చాడో ఆ పని పూర్తి చేయవలసిన గడియ వచ్చింది. అందుకని ఇప్పుడు మనం నడి వీధిలోకి వచ్చి ప్రార్థించవలసిన అవసరం వచ్చింది. శుద్ధీకరణ కూడిక ఎజ్రా ఎక్కడ పెట్టాడు? దేవాలయపు వీధిలో పెట్టాడు, మందిరపు వీధిలో పెట్టాడు. ప్రజలందరూ పశ్చాత్తాపడుతూ రోదన చేయటం ప్రారంభించారు. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి. మునుపెన్నడూ జరిగిన దానికంటే అత్యధిక సంఖ్యలో సామూహికంగా మనము కలుసుకోవాలి, సమూహములుగా కలుసుకోవాలి, సమాజం మధ్యలో కలుసుకోవాలి. తెగులు ఆపుటకు, శాపం ఆపుటకు, మరణం ఆపుటకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. 4వ మాట, మరణమును ఆపుటకు, తెగులను ఆపుటకు ప్రార్థన పరుగు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 5వ దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం, 20-24. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత గట్టిగా ఆమేన్ అనండి. నేను సాక్ష్యము చెప్పడానికి, సువార్త చెప్పడానికి ఈ పరుగును చేస్తున్నాను, మధ్యలో ఆపే ప్రసక్తి లేదని పౌరు గారు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా సాక్ష్యమును చెప్పడానికి, సువార్తను చెప్పడానికి పరుగెడుతున్నాను. మీరు ఎవడు చచ్చిపోయినాడు తాగి 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 చచ్చిపోయినా ఆడి సమాధి ఫలకం మీద ఏం పెడతారు? మంచి పోరాటము, నా పరుగును సీసాతో ముగించుతున్నా. ఓడే ఎక్దం శైతానిక బేటా బన్ గయా. ఆడు తాగి తాగి చస్తాడు. కార్డు మీద అతడి కొనుపోబడకు మనపు దేవునికి ఇష్టని సాక్ష్యం పొందిన ఆడి సమాధి మీద రాయి మీద చెక్కించిన లక్షణము మంచి పోరాటము.
నాకు తెలిసి క్రైస్తవుల్లో దైవజనులు కూడా మూకుముడిగా గొంప కొత్తగా అబద్ధం ఆడే కూటం జ్ఞాపకార్థ కూటమే. ఎందుకంటే అది నిజాలు చెప్పే కూటం కాదు, కేవలం అది అబద్ధమైన పర్లేదు ఆదరించాలి, ఫ్యామిలీని గాయ పచ్చడానికి వచ్చావా యూజ్లెస్ ఫెలో, దానికి అబద్ధమైన ఆదరించు. మరి ప్రభునందు నిద్రించిన మందునందు నిద్రించాడు వాడు, కానీ మనం ప్రభువునందు నిద్రించిన దరిద్రం ఏమొచ్చిందిరా ఆయన. రాజమండ్రి దగ్గర నిడదవోలులో ఓ మాస్టర్ చనిపోతే జ్ఞాపకార్థ కూడా నన్ను పిలిచారు. జ్ఞాపకార్థ కూటానికి వైజాగ్ నుంచి ఎందుకు లేవో రాని అన్నాను నేను. భలేవరండి, మినిమం గంట సేపు వాక్యం చెప్పాలి మీరు అన్నాడు. గంట సేపు వాక్యం వినప్పుడు నాకు ఉద్యమం వచ్చింది. సర్లే ఈ బ్యాచ్ అంతా వస్తారు కదా, సువార్త ప్రకటిద్దాం, 4 ఆత్మలు రక్షించుకోవచ్చు, దేవునికి స్తోత్రం. నేను పరిగెట్టుకు వచ్చా. ఆయన 2 కుమారులు ఉన్నారు. అందరూ ఆడు తాగి చచ్చాడు, అందరు తాగి చచ్చాడని అందరు బాధ పెడుతున్నారంట. చెప్పండి శాస్త్రి గారు వైజాగ్ గురించి ఎట్లా మాట్లాడతాడో అని చెప్పాడంట. మరి వారు ప్రభువునందు నిద్రించిన అనే ఉందిగా కూటం. కానీ మనకు ప్రతి ఊర్లో మన బిడ్డలు ఉంటారు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో మన బిడ్డలు ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు కదా. మన టీంకి ఫోన్ కొట్టే, నాన్న ఏంట్రా పరిస్థితి అన్నాడు. తాగి లివర్ చెడిపోయి చచ్చాడు అన్నాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని కార్డు వచ్చింది. టీచర్ గారనేమో కనబడుతుంది, సాక్ష్యం చూస్తేనేమో లివర్ చెడిపోయి తాగి చచ్చాడు ఉంది. నేనేటో పోగలను ఏవా. ఇప్పుడేమో పెట్టింది ఆదరణ కోటం. అది తాగి చచ్చాడు కదా, నరకంలో పడిపోతాడు ప్రియులారా అందామంటే బాగోదు. అలాగని నా వ్యానం కోసి వేకలు కోసేసి నా అబద్ధం చెప్పలేను. ఇరుకను బడితేనే మహాప్రభు ఫిలిప్పి 1:25 హల్లెలూయా. నేనేం చేస్తున్నా అయ్యా, ఏదో ఒక మాట నువ్వే చెప్పు తండ్రి, ఆ గడియలోనే అన్నావు కదా, గడి వచ్చేసింది మహాప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్న ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మరి ఇంతకాలం మన మధ్య ఉన్న మాస్టారు నిత్యత్వానికి వెళ్ళిపోయారు అన్నారు. నిత్యత్వానికి వెళ్ళిపోయారు అనగా నా కొడుకులు 2 సపరేట్. That is why we call Jeffrey Shastri garu from Visakhapatnam. See what the statement he made. చచ్చిపోయి నరకానికి వెళ్ళి మాట్లాడతారా, మా నాన్నగారు నిత్యత్వానికి వెళ్ళాడని అయ్యగారు చెప్పాడు. నేనేం చెప్పా, పరలోకి వెళ్ళాడని చెప్పానా? నరకం కూడా నిత్యత్వేగా, అదేమన్నా టెంపరీగా పోడా? నేను చాలా జాగ్రత్తగా నిత్యత్వానికి వెళ్ళిపోయాడు అన్న. ఈ ఇంటి ఫిక్స్ అయిపోయి సపోర్ట్ కొడుతున్నాడు. నేనైతే బజాయించినా యేసు రక్తం వేయించి. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, ఆ పనికి మళ్ళీ దొంగ పరుగులు, దొంగ సాక్ష్యాలు, డబ్బులు ఇచ్చి కానుకిచ్చి సందా ఇచ్చి అడవుడు చేసి చెప్పించుకొని దొంగ సాక్ష్యాలు అన్ని క్యాన్సిల్ చేసి రక్తం ఇచ్చి ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా సాక్ష్యమును పంచుకోవడానికి, సువార్తను ప్రకటించడానికి, ఆత్మల్ని రక్షించడానికి నేను పరుగెడుతున్నానని పౌలు గారు చెబుతున్నాడు. ఈ పరుగును ఆపన అవసరమైతే పరుగు కోసం చచ్చిపోతానని చెప్పాడు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనంలో ఫిలిప్ గారు రథంలో కూర్చొని దర్జాగా వెళ్ళిపోతున్నాడు. ఆర్థిక మంత్రి గారి సువార్త చెప్పడానికి పరుగెత్తుకుని వెళ్ళి సువార్త. ఆమేన్. మనం ఎటు పరిగెత్తాలనా? ఆత్మలు రక్షించడానికి, సాక్ష్యం చెప్పడానికి, ఆమేన్, పరిచయం తుదముట్టించడానికి మునుపటి కంటే వేగంగా పరిగెడదాం. దేవునికి దగ్గర అవ్వడానికి పరిగెడదాం. నెంబర్ 1. నెంబర్ 2, దైవ సేవకుల దప్పిక తీర్చడానికి పరిగెడదాం. నెంబర్ 3, మన సైన్యము తట్టే పరిగెత్తి శత్రువును ఓడించడానికి ఇష్టపడదాం. నెంబర్ 4, తెగులును మరణాన్ని ఆపడానికి సమాజంలోనికి పరిగెడదాం. నెంబర్ 5, ఆత్మలు రక్షించడానికి సువార్త పరిచర్యను కొనసాగించడానికి మనం పరిగెడదాం. 6వది దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీతాలు 1:4. ఎప్పటికప్పుడే బైబిల్ మూసేస్తాను ఏంటమ్మా, కూటమి అయిపోయిందని ఫస్ట్లో 7 అని చెప్పాను కదరా, లెక్కేసుకోవచ్చు కదా. నీకు కంగారు మండిపోయి ఎప్పటికప్పుడే బైబిల్ మూసేస్తుంది. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి అదే నన్ను ఒక్కరిని గనక నువ్వు ఆకర్షించావనుకో. ఆ పిల్లోడు ఉన్నాడే, ఏది మా పిల్లోడు, ఏడు నుంచోచ్చనా, నుంచో, నువ్వే, ఇంకెవరున్నారు మాకు. ఆకర్షించే ప్రియుడా, పరిపూర్ణమైన వాడా, ఆ పాటతో నన్ను ఆకర్షించేసాడు ఈ పిల్లడు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం. ఏమన్నా అప్పుడు జపనీ చేస్తారు కానీ గట్టుకుండేవాళ్ళే. ఇప్పుడు అన్ని స్లిమ్ ఫిట్లు దొరికేసినాయి మనోడికి. నీ కఠోర సాధనకు జోహార్లు, వందనాలు, అన్నిట్లో సాధన చేసావు, అది వేయవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. అతడండి ఒక కూటానికి వెళ్తే కృష్ణా జిల్లాలో ఏ ఊరు అన్నది, పెద్దపూడి. అక్కడ వాక్యం చెప్తాకి వెళ్తే ఇంట్లో ఎదురుగుండా కూర్చున్నాను.
మంచి స్టేజీ కలకల్లాడిపోతుంది, వేదిక నిండుగా ఉంది. దేవుని స్తోత్రం. ఇంతగా స్టేజీని అలంకరించిన ఈతగారు ఎవడరా, దేవునికి స్తోత్రం అని చూస్తుంటే మైకి పట్టుకుని ఆకర్షించు ప్రియుడు, అమాయకమైన బాక్సులు అల్లాడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. పరమగీత కన్యక పడుతు, ప్రభువా నీ ప్రేమతో నీ మహిమ యొద్దకి, ఆమేన్, నీ పరిశుద్ధత వైపు, నీ సన్నిధి వైపు నన్ను ఆకర్షించు. మేమందరం పరిగెత్తుకుని వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6వ పరుగేంటి తెలుసా? నన్ను ఆకర్షించిన దేవుని వైపు అనేకులను తీసుకుని నేను పరిగెత్తుకుని రాబోతున్నాను. ఇంతవరకు నేనైతే కాదు, ఇంకా నేనైతేనా 10 సంవత్సరాలు అయిపోయింది వచ్చి అలాగా అంటావా? నేను నువ్వు నా ఇంటి కుదరదు. ఇప్పుడు ఒక సమూహాన్ని తీసుకుని దేవుని దగ్గరికి రావాలి. ఆమె నన్ను గట్టిగా. 6వ పరుగేంటి తెలుసా? మనల్ని ఆకర్షించిన పరిశుద్ధత వైపు, మనల్ని ఆకర్షించిన దేవుని ప్రేమ వైపు, మనల్ని ఆకర్షించిన ఉపదేశం వైపు, మనల్ని ఆకర్షించిన బోధ వైపు, మనల్ని ఆకర్షించిన సంఘం వైపు, మనల్ని ఆకర్షించిన నాయకత్వం వైపు, నడిపింపు వైపు అనేకులు తీసుకొని పరిగెత్తుకుని రావడమే 6వ పరుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ సంగీత దర్శకులు ఉన్నారు. వారు మీలో చాలామంది తెలియదు, యమహా 51 ఉండేది. అందరూ కూడా యమహా 510 కాదు, ఆ 0 ఎప్పుడుది? మీరు వచ్చాక, మీరు లేనప్పటి నుంచి మేము లేవు. ఏనానా యమహా 51 ఉండేది మనోడి దగ్గర. సన్నగా ఉండే చేతులు ఎంతెంత ఈ పెడితే ఈ చెవికి ఆ చెవికి అందిపోయి అందిపోయేది. ఇప్పటికీ అది అర్థమైస్తావు నాకు. ఇందాక మా అన్నయ్య చూపించి, అబ్బాయి ఏళ్ళు చూడు, నువ్వు ఏళ్ళు చూడని ఇటు పెడితే ఇప్పుడు 7-8 ఆక్టేవులు ఉన్నాయి. మొత్తం సర్దేశాడు. ఎప్పుడు సర్దేశాడో తెలియదు. ఇవ్వాలి కాదు 30 ఏళ్ళ మంది సర్దేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇటు చూసి అనేప్పటికీ అది ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు వచ్చేస్తుందో తెలుస్తలేదు. 3 కెమెరాలు చుట్టుపక్కల పెట్టాడు. మావాడు ఎవరికి దొరుకుతలేదు ఆ చెయ్యి. యేసు రక్తమే చెయ్యి. వాట్ ఎ వండర్ఫుల్ జాబ్ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఓ స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. అతని సంగీతముతో ప్రజలను ఆకర్షిస్తున్నాడు అని మాట్లాడుకునే తరుణములో దేవుడు అతని వ్యక్తిగతంగా ఆకర్షించాడు. పాస్టర్ గారు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కొంతమంది ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే పని మీద ఉన్నాడు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. బి అష్యూర్డ్ ఆఫ్ ఎ ప్రైజ్. గో హెడ్. ఆమేన్. ఎందుకు తెలుసా? మనం అనేకులను ప్రభు దగ్గరికి, ఆమేన్, ఇంకా నేనైతే కాదు, నా ఇంటి వారును, మేము సమూహం. ఎవరు ఏమనుకోపోతే ఒక మాట చెప్తాను. చెప్పనా? పచ్చి పాపాత్మలు సమర స్త్రీ పాపాన్ని వదిలిపెట్టి మరుక్షణం ఊరు మొత్తం తీసుకొచ్చేసింది. పరిశుద్ధం నిన్ను మాట్లాడితే ఎవరిని తెచ్చావు చర్చికి? అది మాట్లాడదా అన్నా, నోట్లు మాట్లాడకన్నా మేము అసలు మచ్చలేని టెస్ట్ మనీ అన్నా. అల్లెల్లో ఓ పలికేవలే పలుకు. 10 గంటల మటుకు ఎప్పుడు నువ్వే తయారైపోయి, సిస్టర్ గారు రాలేదంటే రాలేదండి, పిల్లలు పరీక్షలు, వీళ్ళందరినీ నడిపించడం పాస్టర్ గారికి పరీక్ష. స్తోత్రం. మరి ఎప్పుడుకి రా? ఇంకా నిన్ను యేసయ్య ప్రేమ ఆకర్షించలేదా? సిలువ ప్రేమ ఆకర్షించలేదా? ఆయన పరిశుద్ధత ఆకర్షించలేదా? ఆయన ఆత్మ ఆకర్షించలేదా? నువ్వు ఇంకొక్కడికి రావటం కాదు, ఒక సమూహంతో దేవుని రాజ్యానికి వచ్చేయాలి. ఇక 7వది చివరిది. ఎప్పుడా అని మీరు ఎదురు చూస్తున్నటువంటి చివరి అంశము దేవుని బిడ్డలారా, ఇది అయిన తర్వాత మరొక 7 పాయింట్లు కలవు. బాగ్నేకే తయారు వై యేసు రక్తమే. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం. ఓసారి 23 చదువునానా. అతడు ఏమైనను సరే నేను పరిగెత్తుకొని పోవుదునెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా. ఇప్పుడు 29. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా, అహిమయస్సు
యోవాబు రాజు సేవకుడువైన నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదు. అందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. ప్రశాంతంగా బైబిల్ మూసేసి హాయిగా నా వైపు చూడండి. ధైర్యముగా మీ తలలు పైకెత్తుకొని మీ విడుదల సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, షౌట్ హల్లెలూయా. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. ఇక్కడ అబ్షాలోం అనే కుమారుడు, హలో అబ్షాలోం అనే కుమారుడు పుత్రుడే శత్రువై నాన్నగారి సింహాసనం లాక్కునే ప్రయత్నం చేశాడు. లాక్కోవటం కాదు, వదిలేశాడు. పోన్లే అని దావీదు తలుచుకున్నాడు. ఎంతండి, దావీదు వస్తున్నాడు అని తెలిస్తే పిరికి గుండె కాదు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారంట. ఈ రూట్కి దావీదు వస్తున్నాడంట అని తెలిస్తే చాలు, అది దావీదు రేంజి. ఈ అబ్షాలోం ఎంతండి, నలిపి చంపేస్తాడు. కానీ కొడుకు కదా, పోన్లే నా తర్వాతైనా వాడే రాజు అవ్వాలి కదా, కొంచెం ముందు అవుతాడు, పోను అవనే నేను వాడిని రాజుగా చూస్తాను సంతోషం అనుకున్నాడు. ఈడేం పనికిమాల పనులు చేస్తున్నాడు, పనికిమాల వాళ్ళు సలహాలు తీసుకుంటాడు. వీడి భూమి మీద ఎవడు నచ్చాడు. అహీతోపెలు కూడా సెట్ అయ్యి సన్నాసుడికి గంతకు తగ్గ బొంతే సెట్ అయ్యింది ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆడు ఎందుకు సెట్ అయ్యాడో తెలియదు మరి. ఏమంటే కొంతమందికి దొరుకుతారండి ఫేస్బుక్లో ఫ్రెండ్స్, నిజంగా వీడి ఫేస్ ఎట్లాంటిదని మనకు అప్పుడే అర్థమైంది. న్యూ ఫేస్ విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫేస్. ఆడు ఎవడురా అంటే ఫేస్బుక్ ఫ్రెండ్ అన్నయ్య. ఇప్పుడు కూడా అన్నయ్య అంటే ఇప్పుడు కాదు అన్నయ్య. ఫస్ట్లో బెదరు, ఆ తర్వాత అన్నీ అడగబాక నన్ను ఏం చెప్తాను దరిద్రం అంతానే. ఇదే హైదరాబాద్లో ఒక భక్తురాలకి చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య నా దగ్గర తీసుకొచ్చారు. చెప్తే ఇంట్లేదు అన్నయ్య చూడన్నయ్య డ్యామ్ డూమ్ అని చెప్పంటే నేను కూడా చెప్పా. నువ్వు చెప్తాను నేను చెప్పిందో అన్నీ విని అలాగే అంకుల్, ఓకే అంకుల్, లాస్ట్లో నా వల్ల కావట్లేదు అంకుల్. సో రక్తమే జయం. యెహో ఆత్మ బలముగా నా మీదకి దిగిరాగా దక్షిణహస్త బలము చేత గోబ మీద ఒక్కటే కొట్టి తిని వెంటనే దయ్యం పారిపోయాను. అంకుల్ మీరు ఎట్లా చెప్తే అట్లే అంకుల్. వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ కొట్టినా కానీ ఇది అప్పుడే అనలేదు ఇప్పుడు అంటుంది ఏందన్నా. ఇప్పుడు అంటాం కదా, ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చూడు అప్పుడు చెప్పాను. వారం కాదు నెల అయిపోయింది, మారు మనసు పొందింది. ఆ పిల్లకి పెళ్లి చేశారు, 2 పిల్లలు. ఇదే నగరంలో ఉంది. అడ్రస్ అడగబాకు, దేవునికి స్తోత్రం. ఆడబిడ్డల్ని గౌరవించవాలి నువ్వు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం అని ఎవరన్నాయా, నీకు అవసరమా? అన్ని అడ్రస్లు తెలుసుకుంటాయి, తప్పదే. మానే ప్రభుకి స్తోత్రం చెప్పండి. విషయం చెప్పనా మీకు? హలో, విషయం చెప్పనా? ఇక పనికి మనోడు సెట్ అయ్యాడు. మీ నాన్నగారు ముసలాడు అయిపోయాడు, పర్లేదు. ఒకప్పుడు బ్రావిధంగా వన్స్ అపాన్ ఎ టైమ్ నౌ హీ మే నాట్ రన్ యాజ్ బిఫోర్ యు నో అంటే ఏడిపించాడు. మీకు 1 కోటి రూపాయలు పాయింట్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఇక ఈ పనికి మన ప్రవక్తను పెట్టుకున్నాడు, ఆలోచనకర్తను. ఎవడాడు? అహీతోపెలు. ఎవడు మనిషి? అబ్షాలోం మనిషి. వీడికి డబ్బులు ఎత్తాడు, వీడి ప్రాఫెసీ చెప్తాడు. ఈ కూటమంతా నడుస్తుంది. చిత్రం చెప్పిన ఈ అహీతోపెలు అంటాడు, హలో అబ్షాలోం గారు నా మాట నమ్ముతారు, నేను ఆయన పర్సనల్ ప్రాఫిట్ యూనో, నన్నే అడుగుతారు, నా మీద ఆధారపడతారు. అసలు మ్యాటర్ తెలుసా? ఇలాంటి పనికి మనోడు ఒకడు ఉండాలని ఉంచుకున్నాడు తప్ప వీడి మాట్లాడి అమ్మడం. వీడికి డబ్బులు ఇచ్చి ప్రాఫిట్స్ చెప్పాక వెరీ గుడ్ థ్యాంక్ యూ అని పంపించేసి హూషై కౌరంపుతాడు. నిజంగా చెప్పు, నేను కొడతానమ్మా నాన్నే. అదేంటి మీ వాడు ఆడు కదా అంటే ఏడ్చాడు, ఆడికేం తెలుసు. మరి నన్ను ఎందుకు పెట్టుకున్నావు? ఎవడో ఒక పనికి మనోడు ఉండాలిగా. అబ్షాలోం ఆస్థానం కూడా ప్రవక్తలు ఉండాలని చెప్పుకోవాలిగా. తక్కువ నీకు మీ నాన్న దాకా ఎందుకు? అతను చుట్టూన్న 400 మంది పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిలాగా రేగిన మనసుతో ఉన్నారు. ఎదురు పెడితే చప్పరించేస్తారు చట్నీలాగా, జాగ్రత్త అని చెప్పారు. ఆడన్నాడు పర్లేదు వెళ్ళిపో అంటున్నాడు. అమ్మో, చాలామంది సోకాల్డ్ ప్రాఫిట్స్ ఎక్కువ మురిసిపోతున్నారు కదా, మిమ్మల్ని పిలిచి అడుగుతున్నారని. అని నేను నమ్మడు రా, ఊరికే నీకు జీతానికి పెట్టుకున్నాడు. గేట్ కాడ ఎవడో ఒకడు ఉండాలి కదా అని. ఎక్కువ ఫీల్ అవ్వకు, కుదురుగా ఉండు. దేవునికి స్తోత్రం. అహీతోపెలు కూడా మారాలని మేము కోరుకుంటున్నాం. మాట్లాడరే. పనికి మళ్ళీ సలహాలు ఇచ్చి, దొంగ సలహాలు ఇచ్చి, పాడు జత్తల పాపిస్తాడు, మారు మనసు బంధువులు ఎవడువైనా సరే.
అహితోపేలు వారసత్వం వర్ధిల్లాలని మేము కోరుకుంటలా, దావీదు వారసత్వం ఉండాలని కోరుకుంటున్నాం. శైతానా ఎప్పుడు రా మారు మనసు పొందుతావు? వీడికి డబ్బులు ఎత్తున్నాడు కాబట్టి మరి అభిషాలము గారికి మేమే ముఖ్య ప్రవక్తలం. చాలామంది ఎలా ఇన్ని గేట్ కార్డు పెట్టాడు రా, విఐపి కార్లు వెనకాలని చూస్తారని నీకు తెలీదు. హూషై వచ్చాడు, ప్రాఫెసర్ చెప్పాడు, వెళ్ళిపోయాడు, నేను అనుకున్నాడు వీడు. అర్థమైనోడికి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, గొడవ అయిపోయింది. చివరికి బిడ్డలారా, అబ్షాలోము ఒక నాన్నతో అమీతో యుద్ధానికి వచ్చాడు. అందరూ బయలుదేరి దావీదు నేను వస్తా అన్నాడు, వద్దులే అన్నారు. ఇక చివరికి మనోని ఇంటికాడ పెట్టి వెళ్ళిపోయారు. కానీ దావీదు మనసు అంతా కొడుకు బాగుండాలని చివరికి యోవాబే అబ్షాలోముని చంపేశాడు. చంపిన గానే అహిమయస్ అనే వ్యక్తి, అతను దావీదు మనిషి, అయ్యా నేను పోయి దావీదుకి వార్త చెప్పేదను. నోరు మూసుకుంటావా? ఇవేదో శుభవార్త కూర్చా అన్నాడు. కాదయ్యా నాన్నగారు. నోరు మూసుకొని కూర్చుంటావా? వీడేమో సైనికుడు, అతను సేనాధిపతి, తప్పదు కూర్చా, ఇదని శుభవార్త చెప్పడానికి అన్నాడు. కూర్చోగానే కూసి అని ఒకటి, అరే నువ్వు వెళ్ళి చెప్పిరారన్నాడు. ఏ క్యా బాతే, నేను పోతానంటే వద్దంటివి, వాడిని పిలిచి పొమ్మంటివి, క్యా రాజే బోత్ కూర్చోయి బేటా. ఈడు ఆడు మనిషి, ఈడు ఎఫ్ఐఆర్ ఎట్రా అయ్యాలో తెలిసినవాడు ఈడు. ఈడు వెళ్ళి చెప్తాడు. అకస్మాత్తుగా యోవాబు గారు వేలాడుతున్న బాబును దించడానికి ట్రై చేస్తే తన జోబులో దాచుకున్న విషమును చిమ్మాడు, చంప చూచాడు. ప్రాణాపాయములో దిక్కుతోచక బాణము కొట్టవలసి వచ్చను. బాబుగారు పరమపదించిరి అని యోవాబు గారిని పైకెత్తడానికి, ఈ శవాన్ని దించడానికి మొత్తం రాస్తాడు అడైతే కరెక్ట్గా. అందుకని వద్దని చెప్పి ఎవరిని పంపాడు? కూసి కానీ పంపాడు. ఆడు వెళ్ళిపోయా కూడా, నేను కూడా వెళ్తాను అని. నేను కూడా వెళ్తాను. ఒరే నీకేం బహుమతి వచ్చిందా? ఎందుకురా? నాకు బహుమతులు అక్కర్లేదు, మా నాన్నగారు కావాలి, నేను వెళ్తాను అన్నాడు. వెళ్ళరా అని పంపించాడు. ఎందుకు పంపాడు రెండోసారి తెలుసా? అప్పటికి కూసిగాడు బయలుదేరి అరగంట అయింది. ఎట్టక మనడు ముందుకు వెళ్ళిపోతాడు, రిపోర్ట్ చెప్పేస్తాడు, అంతా అయిపోయింది. వెళ్ళి ఏముండదో, ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయి చేసేది ఏముంది, సన్నాసి వెళ్ళని పంపించాడు. వీడు ఎట్ట అంటాడు? అడ్డం పడి ఆడికన్నా ముందు వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పరే. నువ్వు దావీదు టీమును తక్కువ అంచనాకి రే అభిషాలమ్మా, రే తక్కువ అంచనాయికు. వీడు వెళ్ళిపోయి దావీదు దగ్గరికి వెళ్ళాడు. మీకు 1 కోటి రూపాయలు అబ్బాయిలు అనండి, రాయ్ చిన్న విను, విన్నావా? దావీదు గుమ్మలో కూర్చున్నాడు. గడప మీద ఒకటి పై నుంచొని చూస్తున్నాడు పహారా సెంట్రీ. సార్ ఆడు ఎవడు భలే పరిగెత్తుకొస్తున్నాడు సార్ అన్నాడు దావీదు దగ్గరికి వచ్చి. ఆడు ఎట్ట పరిగెడుతున్నాడు అంటే, లేడీలాగా పరిగెడుతున్నాడంటే, అయితే ఆడు అహిమయస్సే, ఆడు చాలా మంచోడు, ఆడు మంచి వార్త తెస్తాడు అన్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వాని పరుగును బట్టి వారి క్యారెక్టర్ని అసెస్ చేశాడు. హలో గట్ యూ పాయింట్? వాడి పరుగును బట్టి వాడి క్యారెక్టర్ని అసెస్ చేశాడు. ఆడైతే ఖచ్చితంగా ఆడు కరెక్టరా అని లేచి కూర్చున్నాడు దావీదు దగ్గర. అప్పుడు దాకా ఏడుస్తూ ఉన్నవాడు పరిగెత్తి వచ్చాడు. నానా రాజు చిరంజీవి అయ్యి బాబు ఎట్లా ఉన్నాడు రా అంటే, అయ్యా యోవాబు నన్ను పంపించినప్పుడు అక్కడ జనం గుంపులుగా ఉన్నారు, బాబు గారికి ఏమైందో ఎలా ఉన్నారో చూడలేదయ్యా, మీకు ఎప్పటికీ జయమే కలుగుద్దయ్యా, మీరు ఇప్పుడు బాగుంటారయ్యా. తాగుతారుగా, మంచి ఇన్ఫర్మేషన్ తరాలేదు నువ్వు. ఈలోపు ఆడొచ్చాడు డబ్బులు మనిషి, దుర్మార్గుడు, అమ్మేసుకునేవాడు, ఇస్కరియోతు కన్నయ్య ఆడొచ్చాడు. ఎవడాడు? కూసి. ఆడొచ్చి ఎరా బాబు ఎలా ఉన్నాడు? నీ శత్రులందరూ చచ్చినట్టు ఆడు చచ్చాడు అన్నాడు. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్కి మరణ వార్త ఎలా చెప్పాలో కూడా, ఆడెంత వేస్ట్ ఫెలో, ఆడు ఇన్ఫర్మేషన్ చెప్పే తీరే చెప్పుద్ది. ఒకడున్నాడులే, వాళ్ళ నాన్నగారు చనిపోతే తన భార్య మీ నాన్న చచ్చిపోయాడంట. ఆడు ఎప్పుడు రాడు అసలు? ఎట్లా చెప్పాలి? ముందు ఒక నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, అమ్మ కంగారు పడుకో, దేవుని చిత్తం, మనం సిద్ధపడాలి, ప్రార్థన చేద్దాం, ప్రిపేర్ చేసుకుంటూ రావాలిగా. ఆమె నా చచ్చిపోయాడంట. ఎవడాడు? కూసి తమ్ముడు. ఎవడు రా నువ్వు? అసలు ఎట్ట చెప్పాలమ్మా నీకు? అసలు కొత్తగా అడవిలో పెరిగి ఇప్పుడే వచ్చావా? సమాజంలో పెరగలేదా? ఫీలింగ్స్, ఎమోషన్స్, ప్రాణాల కాబ ఏమీ తెలీదా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? వీడికి ఏం ఫీలింగ్స్ ఉండవు, ఇది ఒక రాయి. మళ్ళీ ఏమంటే చెక్కు ముక్కి బండ అంటాడు. మంచి వాళ్ళందరూ చూద్దాం చెప్పండి. చచ్చిపోయాడు అనేపాటికి కుప్పకూలి ఏడుస్తున్నాడు.
లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. కరెక్టే, ఆడే ముందు వచ్చాడు, చెప్పలేదుగా, చెప్పని కాడికి ఎందుకు పరిగెత్తినట్టు? వేస్ట్ పరుగు అని ఒక దైవజనుడు అంటే నాకు ఎందుకు సుట్టవక ఆ రాత్రంతా ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రభా ఏంటి ఆయన చదువుతుంటే నాకేమో పాజిటివ్గా కొడుతుంది మనసులో. అయ్యగారు ఏమాడు వేస్ట్ బిల్లు అంటున్నాడు, ఇదేందబ్బా అని కూర్చుని ప్రార్థనలో ఉంటే, ధ్యానం చేస్తే, వాక్యం పట్టుకునే ప్రభు నాకు చెప్పాడు, అహిమయస్సు బాధపడుతున్నాడంట. అనండి, అహిమయస్సు ఏమని బాధపడుతున్నాడు? ఏంటి, దేవునికి ఇష్టడు హృదయానుసారిన నా తండ్రి గారికి ఎలా జరుగుతుంది? కడుపును పుట్టిన కొడుకేమో ఏకంగా చంపడానికి చూస్తున్నాడు. కొడుకుల కన్నా ఎక్కువ నమ్మిన యోవాబేమో ఆయన మనస్సును తూట్లు పొడిచి కొడుకుని చంపడానికి వెళ్తున్నాడు. అంతకుముందు అభిషేకం చంపి అబ్నేరుని చంపి ఎప్పుడు ఇలాంటివి చేస్తున్నాడు వీడు. ఒక పక్కన సేనాధిపతి ఇట్లా తయారయ్యాడు, ఒక పక్కన కొడుకు అట తయారయ్యాడు. దావీదు సైన్యం నుండి కూసి డబ్బులు కమ్ముడైపోయి ఆయన మనసును పట్టించుకోకుండా వీడు ఎలా తయారయ్యాడు? సేనాధిపతి ఇంతేనా? సైనికుడు ఇంతేనా? కొడుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరూ మా తండ్రి అయిన దావీదుకి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటో దావీదుకి అంత కీడు జరుగుతుంది. విన్నారా? అంత దావీదుకి నష్టం జరుగుతుంది, అంత దావీదుకి ప్రమాదం జరుగుతుంది. దావీదుకి ఏదో దుర్దశ నడుస్తుంది, కష్టకాలం నడుస్తుంది. నేను ఎవరి మీద కంప్లైంట్ చెప్పడానికి కాదు, ఎవరిని ఇరికించడానికి కాదు. ఈ దుర్దశలో నేను మా నాన్న పక్కన నిలబడాలి, నేను మా రాజు పక్కన నిలబడాలి. పరుగున బతివాలి ఆడికన్నా ముందు పరిగెత్తాడు. ఆడేమనుకున్నాడు, యోవాబే చంపేశాడని చెప్పేస్తాడేమన్నాడు భయం వాడికి. కానీ అసలు కంప్లైంట్ చేయట్లా. అయ్యో యోవాబే చంపేశాడు అయ్యా అంటాడేమో టెన్షను, ముందే వెళ్ళాడు. కానీ ఏంట్రా అంటే, ఏం లేదయ్యా, ఊరికే వచ్చాను మీ దగ్గర నుంచి. చాలా బాబు ఎలా ఉన్నాడు చూడలేదయ్యా, మరి ఎందుకు వచ్చాను మీ దగ్గర ఉండాలను. మీ అందరికీ దండం పెడుతున్నాను, మీకు అందరికీ ఆత్మీయ తండ్రులు ఉన్నారుగా. ఇలా తమ్ముళ్ళు చెప్పారే, నేను ఎక్కడ వ్యక్తిగత ప్రార్థనలు చేయడానికి బద్ధకమా? రోజుకు 3 IFJలు 9 గంటలు మోకాల మీద కూర్చున్న వ్యక్తిని కదా నేను. రోజుకి 4 గంటలు మించి పడుకోను కదా, చాలా మితాహారమే తీసుకుంటాను కదా. ఆ స్థానిక సంఘ కాపురుల కష్టం నేను తీసుకోకూడదని, వారి చేతికి వెళ్ళాల్సిన కానుక నాకు రాకూడదని, వారి వైపు ఆకర్షించబడవలసిన సంఘమును నాతో కాంటాక్ట్లో పెట్టుకోకూడదని కదా నేను బద్దకొస్తున్నా. ఈ మాట్లాడేవాడు నాతో పాటు రోజుకు 3 IFJలు చేయమను, నెలకి 10,000 కిలోమీటర్లు తిరగమని నాతో పాటు ఎప్పుడైనా లైఫ్లో తిరుగుంటాడాడు. 22 సంవత్సరాలుగా డయాబెటీస్ ఉన్న ఒక్క IFJలో కూడా నేను బాత్రూమ్ కోసం లేచానా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారైనా నాకు కొంచెం ఆకలిస్తుందండి, షివరింగ్ వస్తుంది అన్నాను ఎప్పుడైనా? మాట్లాడరు IFJలు ఉన్నారు ఎక్కడ? ఎప్పుడు లేచానా మధ్యలో? శరీరాన్ని చంపుకొని, అవసరాలు చంపుకొని, ప్రతి దాన్ని కూడా అణుచుకొని బతుకుతూ ఉంటే నాకు బతకమా ప్రార్థన చేయడానికి? గత 11 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా దాదాపు నర్రకి అతను పడుతున్న నా భార్యని ఆ మంచం మీద తొలిసి వచ్చాను మీ మధ్యలో. నేను బతకొస్తున్నా. కూడికకు ముందు, కూడిక అయిన తర్వాత తనతో మాట్లాడితే తన స్వరం వింటే ప్రాణం తరుక్కుపోతుంది. అయ్యో, మాట రాని దశలో కదా. లాస్ట్ వీక్ నేను మీటింగ్స్కి రానా ఉండనా అని ఆలోచిస్తుంటే మెల్లిగిట్లా తాగి, ఏమ్మా అంటే, మీరు వెళ్ళండి పర్లేదు. ఏం వెళ్ళను? మెసేజ్ చూసుకుంటే శ్రమలు పోరాటాలు మనకు అలవాటే కదా. కొన్ని వేల మంది ప్రజలు ఎదురు చూస్తుంటారు. పాపం వెళ్ళండి, దేవుని మాట చెప్పారండి, పర్లేదులే. అవును, అట్లా వదిలేసి రాలేను. వేల మంది జనాన్ని దుఃఖపట్టలేను. దేనికోసం పరిగెడుతున్నావు? అహిమయస్సు ఊరికినే పరిగెడుతున్నాడా? ఒక పక్కన కన్న కొడుకు ఇలా తయారయ్యాడా? నమ్మిన సేనాధిపతి అలా చేస్తున్నాడా? సైనికుడు ఎలా మారిపోయాడా డబ్బులకి? ఈ దుర్దశలో నేను నా ఆత్మీయ తండ్రితో ఉండాలి, నేను నా రాజు పక్కన ఉండాలి అని దావీదు ప్రక్కన నిలబడి ఉండటానికే, అతని గుండె పగిలి చావకుండా ఆ దుర్దశలో తన పక్కన నిలబడటానికే వెళ్తా. చాలాసార్లు ఎవరింట్లో మరణం సంభవిస్తే పలకరించడానికి వెళ్తాం. వీళ్ళు ఏం చేస్తాం? మనం అందరం అద్భుతంగా సముచితంగా మాట్లాడగలమా? నాకైతే అలాంటి సందర్భంలో మంచిగా మాట్లాడడానికి మాటలు పెగలవు. కానీ వెళ్ళి కొంచెం దగ్గర తీసుకొని టచ్ చేసి నిలబడతాం అంతే. వాడు ఎన్ని కాలాలు గుర్తుపెట్టుకుంటాడో. ఒక్క మాట మాట్లాడలేదే. దుర్దశలో
కష్టములు, శ్రమలు, నిందలు, అవమానాల్లో కొట్టుమిట్టాడుతున్న మీ సంఘ కాపరులకు, మీ ఆత్మీయ తండ్రులకు తోడుగా ఉండాలని ఒక్క పాయింట్ మీదే పిచ్చోళ్ళగా పరిగెడతాడు అహిమయస్సు. నా 7వ పాయింట్, ఆత్మీయ తండ్రులకు, మీ సంఘ కాపరులకు, మీ తండ్రులకు తోడుగా నిలబడటానికి మీరు పరుగులెత్తవలసిన వారైనారు. ఎక్కడి వారు అక్కడే తలలు ఉంచి కళ్ళు మూసుకుంటే ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంక సమయం లేదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, ఎక్కడి వాళ్ళు అక్కడే. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, ఎక్కడి వాళ్ళు అక్కడే. చిన్న ప్రార్థన చేసుకున్నాక వెళ్దాం. దయచేసి ఎవరు వెళ్ళకండి. మీకు భోజనం చేయాలని లేకపోయినా పర్వాలేదు, కానీ ముగింపు ప్రార్థన మిస్ అవ్వకండి. ఇంతసేపు ఓపికగా ఉన్నారు, ఒక్క మాట ఎక్కడ వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటారా? దేవుని వాక్యం ఈ రాత్రి మాట్లాడుతుంది, వేగంగా పరిగెత్తండి. గతించిన సంవత్సరాల వాళ్ళు కాదు, మరింత వేగముగా పరిగెత్తండి, మరింత వేగంగా పరిగెత్తండి, మరింత వేగంగా పరిగెత్తండి. ఎటు నీ పరుగు? దేవునికి మరింత దగ్గరయ్యే పరిగెనా? దైవజనుల దాహం తీర్చే పరుగేనా? సైన్యము తట్టే పరిగెడుతున్నావా? చావు నాపుటకే పరిగెడుతున్నావా? ఆత్మలు రక్షించుటకు పరిగెడుతున్నావా? అనేక మందితో కలిసి దేవుని సన్నిధికి పరిగెడుతున్నావా? ఆత్మీయ తండ్రి యొక్క దుర్దశలో తనకు తోడుగా ఉండటానికి పరిగెడుతున్నావా? ఈ పరుగులో ఎక్కడని విఫలమయ్యావా? వ్యర్థమైన పరుగు పరిగెడుతున్నావా? ఒకవేళ ఇంతవరకు ఏదైనా తప్పులో, వ్యర్థమైన పరుగులో ఉంటే ఈ రాత్రి దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు నిజంగా ఫీల్ అవుతుంటే ఐఎమ్ సారీ అని ఒక మంచి తీర్మానంలోకి రాగలిగితే, ఇది మొదలుకొని సరైన పరుగు పరిగెత్తే కృప దేవుడు నాకు ఇవ్వాలి, ఆ శక్తి నాకు ఇవ్వాలి. అబ్రహాములాగా, ఆమేన్, అహరోనులాగా, ఆమేన్, రిబ్కా వలే, దావీదు వలే, అహిమయస్సు వలే ఒక మంచి పరుగు పౌలు వలె పరిగెత్తే కృప నాకు రావాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. వేవేల మందికి ఆశీర్వాదంగా తల్లిగా ఉంచినటువంటి ఆత్మీయ తల్లిగారు, మీ తీర్మానంలో మీరు స్థిరపడినట్లుగా ప్రార్థించబోతున్నారు. చేతులు ఎత్తిన వారు తల్లిగారు ప్రార్థిస్తున్న ప్రతి మాట అవునని, ఆమెనని ఏకీభించండి. ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మంచి కాపరి, నీకు వందనాలు. పదే పదే నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు దీనులమైన మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. కుమారుడు ఆయన నీ సేవకుడైన మాణిక్యం గారిని మీరు ప్రేమించి రక్షించి నీ సేవకు పిలుచుకొని 10 సంవత్సరములు పూర్తి చేసుకుని కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ దశ వసంతాల అయ్యా కార్యక్రమంలో స్వామి, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు నాతో కూడి ఏకముగా ఆయన నామమును గొప్ప చేయుదమని అయ్యా ఆహ్వానించిన దైవజనులను బట్టి, పిలిచిన వాళ్ళందరిని బట్టి వందనాలు. మేమందరము నీ సన్నిధిలో నీకు మహిమను ఆరోపించుండగా, ప్రారంభము నుండి గడియ వరకు నడిపించిన వాడా నీకు మహిమ కలుగునుగాక. మీ దాసుని అభిషేకించి నిలబెట్టుకొని మీరు మాకు ఇచ్చిన వర్తమానము కొరకు స్తోత్రాలు. అయ్యా అపొస్తలుడైన పౌలు చెప్పారు, వెనక ఉన్న వాటిని మరిచి గురి యొద్దకే నేను పరిగెడుతున్నానని చెప్పాడు.
హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు. మా పరుగు ఎలాంటిదో పరిశీలించుకొనుటకు మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. వ్యర్థమైన పరుగును మేము పరిగెట్టకుందుముగాక. మా పరుగులో ప్రభార్థం ఉండాలి, ఒక ఆశయం ఉండాలి అని మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా వాక్యం వినిన ప్రతి బిడ్డ తమ పరుగు వ్యర్థమైనదిగా ఉండకుండును గాక, బహుమానం పొందినంతగా పరిగెత్తే కృప దయచేయండి. అయ్యా నీ దగ్గరికి, నీ సమీపంగా నిన్ను సంతోషపెట్టే పరుగు మాకు అవసరమని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయములో అయ్యా సేవకుల దాహము తీర్చుటకు, అవసరము తీర్చుటకు మేము పరిగెత్తాల్సి ఉంది అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దుష్టుడు నాయన మా మీదికి వచ్చినప్పుడు మేము సంఘమున వదిలి వెళ్ళకూడదని, సంఘమే మా బలము, సంఘమే మా సమస్తమని సంఘమునకు దగ్గరగా సైన్యము తట్టు పరిగెత్తిన దావీదు వలమే ముందుముగాక. ఓ హల్లెలూయా. కృప కలుగునుగాక స్వామి. నీకు వందనాలు, వందనాలయ్యా. కృప చొప్పున మమ్మల్ని నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా నీకు వందనాలయ్యా. బహుమానం పొందినంతగా మేము పరిగెత్తే కృప దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు. మేము ఒంటరిగా గదిలో పడి ఏడ్చిన కాలం ఇక చాలు. చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య నిలబడి మొర పెట్టాల్సి ఉంది, ధూపార్తిని చేత పట్టుకోవాల్సి ఉంది. అగ్గి కాలుతుండగా ధూపము వేసి ఆ పాత్రను పట్టుకొని మేము సమాజంలోకి పరిగెత్తి ప్రార్థించాల్సి ఉంది. ఆ పరుగును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఓ హల్లెలూయా. మహిమని కలుగునుగాక, మహిమని కలుగునుగాక స్వామి. ఎటు వెళ్ళిన ఏ పరుగైనా అయ్యా జ్ఞానముతో కూడినదై, అయ్యా నీ నామ మహిమ కొరకైనదై మా పరుగు ఉండునుగాక. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నీకు వందనాలు. నన్ను ఆకర్షించావు. ఇప్పుడు నేను కాదు, మేము రావాల్సి, ఒక్కొక్కరికి అట్టి అనుభవం దయచేసి స్వామి. అయ్యా నువ్వు నన్ను ఆకర్షించావు గనక మేముగా నీ దగ్గరికి పరిగెత్తుకొస్తామని ఒక సమూహముతో నీ దగ్గరికి రావాల్సి ఉంది. అట్టి కృపను నా బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇక గతించిన కాలమే, సమయాన్ని వ్యర్థం చేయటలో, ఒంటరిగా రావుటలో, కుటుంబమే చాలనుకుటలో సరిపెట్టుకోక సమూహముగా పరిగెత్తుకొని వచ్చే అనుభవంలోకి తీసుకొని వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా మంచి కాపరి నీకు వందనాలయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. దైవజనులు మన ప్రభువా బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు వారిని ఓదార్చుటకు, వారి సమీపంగా ఉండుటకు పరిగెత్తే ఆ పరుగును మాకు దయచేయండి అయ్యా. నిజమే, వారు మనస్సెరిగి బ్రతికే కృప దయచేయండి. వారిని ఆదరించు వారముగా మేము ఉండే కృప దయచేయండి. ఒకవేళ మేము పరిగెడితే మా పరుగు అదై ఉండాలని మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు. నేర్పిస్తున్న ఈ సత్యములన్నీ ఒక్కొక్కటి మా మనస్సులో మరణము చేసుకుంటూ మా పరుగు ఏమై ఉన్నదో ఈ రాత్రి కాలమే పరిశీలించుకొని నీవు మెచ్చే, నీకు నచ్చే, నీ యొద్దకు పరిగెచ్చే, నీకు మహిమ తెచ్చే పరుగుగా మేము ముందుముగాక. ఆత్మల రక్షణ కొరకే మేము పరిగెట్టు వారముగా ఉందుముగాక. గదిలో ఉండి ఏడ్చేది చాలు, సమాజముతో ఏడవలసి ఉంది కనుక మూర్తికై వలె, అహరోను వలె మేము సమాజములోకి పరిగెత్తుదుముగాక.
కృప చూపుతూ ఉన్నందుకు నీకు వందనాలు, కృప చూపుతూ ఉన్నందుకు నీకు వందనాలు. దైవజనుల మనస్సరిగి వారిని ఆదరించగలిగిన మనసు, దాని కొరకైన మా పరుగు ఉండుగాక స్వామి. నీకు వందనాలు. నువ్వు నేర్పించిన నీ వాక్య సత్యములన్నీ బట్టి వందనాలు. ఎవరెవరైతే ఇప్పటి వరకు ఒక్కరుగా నీ సన్నిధికి వస్తున్నారు, ఇక నువ్వు చాలునని గ్రహించి మేముగా ఒత్తుమనే తీర్మానములకి వద్దురుగాక, అందుకు పరుగులెట్టుదురుగాక, సమూహముగా నీ సన్నిధికి వద్దురుగాక స్వామి. సమయం గతించిపోతుంది. నిరాకడ సమీపంగా ఉన్న ఈ దినములను మేమలాగున మాకు అప్పగించిన ఈ మధ్యాహ్నమును, ఈ బోధను, ఈ సందేశమును అయ్యా దైవజనుల ద్వారా మాకు వినిపించి ఉండగా విని మరచిపోవారంగా కాక వాక్యానుసారంగా నీ సన్నిధిలో మేము ఎదుగుదుము గాక, అందుకొనుటకై పరుగులెట్టు వారముగా ఉందుముగాక స్వామి. మేము నియమము ప్రకారముగా పరిగెట్టాలి. పందెములో పరిగెట్టు వారందరూ కూడా బహుమానం పొందాలని పరిగెట్టాలని చెప్పుతూ నియమము ప్రకారముగా పరిగెట్టమన్నావయ్యా. ఆ జ్ఞానం మాకు దయచేయండి. మా పరుగు గాలికై ప్రయాసపడినట్లు ఉండకూడదని హెచ్చరికతో మాకు ఉపదేశము చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కడవర దినములో మరింత భయముతో వణుకుతూ వినిన వాక్యమును అంతరంగములో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ప్రవర్తించుటకు ఇంకను నీ కృప మా అందరికీ కలుగునుగాక, కృప చూపుదువుగాక, ఇంకను నేర్పింతువుగాక. నేర్చుకున్నది మేము జరిగించువారము, అమలు చేయువారముగా మేము ముందుముగాక స్వామి. చెడ్డ దినముల్లో బ్రతుకుతున్నాం. సమయం పొట్టువలే గతిస్తుండగా సమయమును సద్వినియోగం చేసుకుంటూ వాక్యమును నెరవేర్చువారముగా నన్ను మమ్మను ఉంచుమని బ్రతిమిలాడుతూ కుడి ఉన్న మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ చక్కని తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. 7 విషయములు నేను అనుసరిస్తానని నీకు మాట ఇచ్చిన బిడ్డలని బట్టి నీకు వందనాలు. వారి తీర్మానములో వారు స్థిరపరచబడుదురుగాక. ఓ హల్లెలూయా. నీ రాకడ కొరకై మేమందరము కలిసి ఒక సైన్యముగా సిద్ధపడుదుముగాక స్వామి. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే మా ద్వారా పొందుకొని మమ్మల్ని దీవించమని మరి ఒక్కసారి మాణిక్యం గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘమును, వారి సేవను అత్యధికముగా విస్తరించమని రాబో దినముల్లో వారి సంఘ సరిహద్దులు విశాలపరచబడుగాక, జనములను వారికి స్వాస్యముగా అనుగ్రహింతువుగాక. ఓ హల్లెలూయా. కొండలపైగా ఎత్తబడిన సంఘము ఆలయము జనములను ఆకర్షించేదిగా, జనములు పరిగెత్తుకొని వచ్చేదిగా ఉండునుగాక స్వామి. వాక్యము వెలపట కాక వాక్యానుసారంగానే సమస్తము జరిగించి మా పరుగును మేము చూసుకుని నీ నిత్యరాజ్యంలో ప్రవేశించే కృపను నాకు, మాకు అందరికీ దయచేయమని వాడబడిన సేవకుని బట్టి మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రత్యేక ఆశీర్వాదములు, మీ అభిషేకం మరింతగా దయచేయమని అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు ఆశీర్వదించి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నందుకు వందనాలు. నూతన కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాడబడిన బిడ్డలందరినీ బట్టి వందనాలు అయ్యా. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ పిన్నలేమి పెద్దలేమి నీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తానని నీ మాట ఈ కూడికలో ఉన్న వారందరి పట్ల నెరవేరును కాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని మమ్మల్ని దీవించి పంపించమని మరొక్కసారి బ్రతిమిలాడుతూ నీ హస్తాల కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.